ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. యేసయ్య కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఒకసారి గట్టిగా చెప్పండి, ఆమెన్, ఆమెన్. ప్రభు ఈ మాసంలో మనకు ఒక చక్కటి వాగ్దానం ఇచ్చారు. ఒక్కొక్క వాగ్దానం మన జీవితంలో అక్షరాలుగా ప్రభు నెరవేరుస్తూ వచ్చాడు. ఈ నెలలో ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానం, బుద్ధి నిన్ను కాపాడును అనే వాగ్దానం ఇచ్చారు. చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని ఒకసారి మనందరం చదవగా విందాం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. చాలు. వాగ్దానంలో ఓ ప్రత్యేకత ఏంటంటే బుద్ధి. దేవుడు కాపాడుతాడు, దేవుడు దీవిస్తాడు. నేను మీకు తోడై ఉన్నాను, భయపడమాకండి, కలవరపడమాకండి, నేను మీ చేతిని పట్టుకుంటాను. ఎన్నెన్నో వాగ్దానాలు ప్రభు చేస్తూ వచ్చారు. కానీ ఈ మాసంలో ఆయన మనతో వాగ్దాన రీతిగా మాట్లాడి వస్తున్న మాట ఏంటంటే బుద్ధి మనల్ని కాపాడుతుందట. బుద్ధి. దేవుడు కాపాడడం వేరు, నేను మిమ్మల్ని కాపాడడం వేరు. మనల్ని మనం కాపాడుకోవడం అనేది చాలా గొప్ప విషయం. బైబిల్లో రాయబడిన మాట అదే కదా, ఇహలోక మానిన్యము తనకు అంటకుండా కాచుకోవడమే భక్తి. భక్తి అంటే మనం ఏమనుకుంటాం, చక్కగా బైబిల్ పట్టుకోవడం, మందిరానికి రావడం, ఇదే పెద్ద భక్తి. ఏమంటే మెల్లో ఒక యేసుప్రభు దండ, చేతికి ఒక యేసుప్రభు దండ, తర్వాత ఒక పచ్చ బొట్టు ఒకటి. ఏందయ్యా అంటే ఇదిగో ఇజ్జుడు, ఏందయ్యా ఇది బొట్టు, ఏందయ్యా అంటే యేసుప్రభు అంటే నాకు బాగా ఇష్టం. బొట్టు బొడిపించుకున్నంత మాత్రాన, మెల్లో దండలు వేసుకున్నంత మాత్రాన, చేతులకి తాళ్ళు కట్టుకున్నంత మాత్రాన మనం భక్తులు అయిపోం. అట్టనుకుంటే బాగా మండుతున్నటువంటి దాన్ని ఏమంటారు, ఆ మంటల్లో ఏమండి, ఆ బొగ్గుల మధ్యలో నడుచుకుంటూ పోతున్నారు. ఇదేముంది, దారాలు, మెల్లో దండలు. అసలుకి ఈ పచ్చబొట్టులది ఏముందండి, ఆ మంటల్లో నడుచుకుంటూ పోతున్నారు. ఇంకా ఆ భక్తిని మనం పోల్చుకుంటే అసలు మనం ఎక్కడ ఉపయోగకరంగా ఉంటాం చెప్పండి. ఇవన్నీ ఉచితమైన భక్తులు. ఏది, గుండు కొట్టించుకోవడాలు. ఏమండి, ఒక 5 టెంకాయలు తల మీద కొట్టుకుంటాను అనుకుందంట, ఏదో మేలు కలిగితే. సరే, కొట్టుకునేది ఏదో కొద్దిగా మంచి టెంకాయలు చూసి కొట్టుకోకూడదు, కొంచెం గట్టి టెంకాయ తీసుకొని కొడితే నడినెత్తి పగిలింది. ఏందో వాళ్ళ భక్తి అది. ఒరే తల పగిలిపోయింది, ఛీ నేను ఇంకా టెంకాయలు కొట్టినాను అనలా. ఆమె భక్తి అది. తలకాయ పగిలినా సరే నేను భక్తి చెయ్యాలని. ఎంతమంది ఉన్నారనుకున్నారు? మనకు నొప్పి తగలకుండా మనం భక్తి చేస్తున్నాం అంటే మనం గ్రేట్. చప్పలు కొట్టండి గట్టిగా చేస్తున్నాం వాళ్ళు. హల్లెలూయా. చీమ కూడా మనం కొట్టకుండాంత భక్తి చేస్తున్నాం మనం కదా. ఎందుకో ప్రభు మరి ఈ మాసంలో బుద్ధి నిన్ను కాపాడుతుంది. గడిచిన వారంలో నేను మీకు చాలా నేర్పించాను, కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. బుద్ధి కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలట? 1, ఆజ్ఞలను నేర్చుకోవాలి. 2, ధర్మశాస్త్రాన్ని అనుసరించడం. అంటే బైబిల్ పట్టుకొని చక్కగా మందిరానికి రావడం, మళ్ళీ బైబిల్ పట్టుకొని చక్కగా ఇంటికి వెళ్ళడం, ఇదే అనుసరించడం. అంతేనా? కాదట. వాక్యానుసారంగా మనం బ్రతకాలి, అంతే కదా. దాని మాట అర్థం. నెక్స్ట్ 3 ఏంటి? అక్రమముగా నడిచేవారికి మనం ఏం చెప్పాలి? వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఎవరైనా మన ముందు తప్పు చేస్తున్నారు, పిల్లలు తప్పు చేస్తున్నారు అనుకోండి, పిల్లలు అల్లరి చేస్తున్నారు, ఏమే మా ఓడిది వేటాలని చేస్తుండీ అని ఏది ఇంకా వెనకున్న వాళ్ళు కాదు,
నువ్వు ఒక్కదానివి ఎట్టగట్ట సరే నా ప్రాణాలు తీస్తాను, వెనకున్నావో లేదు శుభ్రంగా వాక్యం వింటున్నా వాళ్ళని కూడా ఎందుకు కదిలీయడం? ఏం అర్థమవుతుందా? అప్పుడు నువ్వేం చేయాలా? ఏమ్మా ఏడకు పోయిందా, ఏం సంగతి, ఏది ఎక్కడ నువ్వు మాట్లాడుకునేది? బయట కదా మనం మాట్లాడుకోవాల్సింది కొన్ని విషయాలు. ఏదైనా పలకరించుకోవాలన్నా, ఎట్టున్నారమ్మా, ఇంట్లో పిల్లలు ఎట్టున్నారు, ఇప్పుడే వచ్చావా, ఏమంటున్నాడు మీ ఆయన, అందరూ బాగున్నారమ్మా, పిల్లలు బాగున్నారా, చాలా సంతోషం అమ్మ, నువ్వు ఎట్టున్నావు, అవన్నీ ఎక్కడ అడుక్కుంటామా మనం, బయట కదా. అప్పుడు మీరేం చేయాలో చూస్తా, అమ్మాయి నువ్వు కూడా బాగున్నావా, నువ్వు కూడా అడగకూడదు. ప్రార్థనలో కూర్చొని నా మాటలు ఆగండి మౌనం ఉండండి అనాలి. దాన్ని ఏమంటారంటే బుద్ధి చెప్పడం అంటారు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి చెప్పే విషయంలో మనం సిగ్గుపడకూడదు. తెలుసా మీకు? ఎవరైనా తప్పు చేస్తుంటే చెప్పడంలో మనం సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే దేవునికి అవమానం వస్తుంది. మనం సిగ్గుపడకుండా ధైర్యంగా చెప్పాలి. కొన్ని విషయాలు, ఒక 3 విషయాలు గడిచిన వారంలో మనం విన్నాం. ఈ వారంలో కూడా కొన్ని విషయాలు బైబిల్ నుంచి మనం చదువుకుందాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? గట్టిగా గట్టిగా గట్టిగా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యాన్ని ఒకసారి మనందరం చదువుగా విందాం. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల రక్షించబడును. చాలు. సుబుద్ధి గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధత యందు నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండాలి. అది బుద్ధి కలిగిన వారిలో ఉండే గుణం. సుబుద్ధి కలిగిన వాళ్ళు ఎలాగుంటారని బైబిల్ చెప్తుందంటే, ఇక్కడ రాయబడిన మాటలు విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత యందు నిలబడాలి. నిలకడ. ఈరోజున చాలామంది కుటుంబాల్లో ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించే భక్తులు ఉన్నారు, దేవుడంటే ఎంతో ప్రేమించే వాళ్ళు ఉన్నారు. దేవుడు అంటే ఆ రోజున తలంతు స్నానం చేసుకొని మందిరానికి వచ్చి దేవుని కనపరిచే చాలామంది బిడ్డలు ఉన్నారు. లేరని నేను అన్నండి. మరి వీళ్ళ గురించి బైబిల్ ఏమంటుంది? స్వస్థ బుద్ధి కలిగిన వారైతే వారి జీవన యాత్రలో, వారి విశ్వాసపు యాత్రలో వాళ్ళు ఎలాగుంటారట? నిలకడగా ఉంటారు. నిలకడ అని చెప్పండి అందరు నోరు తెరిచి. నిలకడ అంటే, నిలకడ అంటే అర్థం ఏంటంటే, కొంతమంది జీవితాలు ఎలాగుంటాయి? నిలకడగా ఉండవు. కాసేపు దేవుడు 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 అంటారు, ఏదైనా కొంచెం ఇబ్బంది కలిగింది అనుకోండి, మళ్ళా తర్వాత లోకానుసారమైన అనుభవాలు చూస్తాం. అందరు వింటున్నారా కళ్ళు తెరిచి? కొన్నిసార్లు మన జీవితాల్లో, అయ్యా యేసయ్య గొప్ప దేవుడు, ఇక ఆయన తప్ప మేము వేరొక దేవుని ఆరాధించం, యేసయ్య మా జీవితంలో ఒక సర్వాధికారే అని మనం అనుకుంటాం. మరలా 2-3 రోజులు, 2-3 నెలలు గడిచిన తర్వాత ఏమైపోద్దయ్యా అంటే మనస్సులో నిలకడ ఉండదు. కాసేపు దేవుడు అంటున్నాం, మరలా కాసేపు ఏమో ఇదిగో ఈ భూత వైద్యం దగ్గరికి పోతే, ఈ సోది తప్పించుకునే వాని దగ్గరికి వెళ్తే, లేకపోతే ఆ మసీద్ దగ్గరికి వెళ్తే, లేకపోతే ఆ దర్గాల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పరా? క్రైస్తత్వం అనేది ఏంటి? దర్గా దగ్గరికి వెళ్తావు, ఆ దర్గా దగ్గర ఉన్న ఆయన ఏం చెప్తాడు? ఇదిగో నీ చుట్టూరు పెద్ద గాలి పట్టింది, అందుకే నువ్వు గాలి ఆమెలాగా తిరుగుతున్నావు అంటాడు. తర్వాత నువ్వు ఎవరి దగ్గరికన్నా మందిరాల దగ్గరికి వచ్చి అక్కడికి వస్తే వాళ్ళు కూడా ఏమంటారు? ఇదిగో నీకు పెద్ద గాలి పట్టింది, ఇక నువ్వు ఊరంతా తిరుగుతూ ఉంటావు అంటారు. ఇప్పుడు పాస్టర్ గారు కూడా, అమ్మ నీకు పెద్ద గాలి పట్టింది, ఇంకా ఇది నీకు తగ్గదు, నువ్వు ఊరంతా తిరుగుతుంటా. ఆ మనిషి ఇంకా ఊర్లో కనపడకుండా దేశం తిరుగుద్ది. దేవుని బిడ్డలు చెప్పవలసిన మాట అండి, అమ్మాయి
గాలి లేదు గిల్లేదు, నోరుమై ఏం గాలి కాదు. పలానా వాళ్ళు అడిగితే చెప్పారు పాస్టర్ గారు, పలానా వాళ్ళు అడిగితే చెప్పేది ఏంటి, వాళ్ళని అడిగితే చెప్పేది ఏంటి, నోరుమై దేవుని దగ్గరకు వచ్చి కూర్చోబెట్టు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాంటి మాటలు చెప్పగలిగిన విశ్వాసంలో నిలబడాలి మన మనస్తత్వం. ఆ స్టాండర్డ్లోకి రావాలా మన విశ్వాసపు ప్రేమ తత్వం. అందరిలాగే మాట్లాడితే ఇంకా వాళ్ళకి వీళ్ళకి మనకి ఇక ఏం వ్యత్యాసం ఉంది? వాళ్ళు చెప్పింది అదే, వీళ్ళు చెప్పింది ఇదే, నువ్వు చెప్పింది అదే. గాలి పట్టిందమ్మా, గాలి లాగా తిరుగుతూ ఉండు. ఇంకెలా చెప్తా పోతే ఇక నిన్ను చూసి ఒరే దేవుని ప్రేమ ఎలా ముందుకు వస్తుంది? అందుకే స్వస్థ బుద్ధి కలిగిన వాడైతే అతడు చెప్పే మాట ఏంటంటే నిలకడగా ఉండాలి. ఎందుకు కలవరపడతావు? ఏం కాదు, మన దేవుడు ఎవరు అనుకున్నావు? శూన్యములోని సృష్టిని కలుగు చేసిన శక్తి కలిగిన దేవుడు. ఎందుకు భయపడతావు? ఎందుకు కలవరపడతావు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. కాదయ్యా నాకు అదేదో కనబడిందయ్యా. ఏం కనబడింది? పిచ్చిదానిలాగా ఏం కనబడింది నీకు? భూప్రపంచాన్ని ఏలుబడి చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఒకే ఒక్కడు, సైన్యములకు అధిపతి అయిన యేసు. ఆయన తప్ప ఇంకెవడు లేడు భూమి మీద. ఎందుకు భయపడతావు? కాదయ్యా మళ్ళీ అది కనపడింది ఇది కనపడింది, నిలకడలేదు నీలో. అందుకే నీ మనసు కుదుటపడట్లా. దేవుని మీద ఉంటున్న వాక్యము నీ గుండెల్లోకి వెళ్ళట్లా. మనసు నిలకడ లేదు కనుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందో నీకు అర్థం కావట్లా. దేవుని మాట ఏమి నీకు ప్రకటిస్తుందో అది నీ హృదయానికి గోచరం కావట్లా. కారణం ఏంటి? మనసు నిలకడగా లేదు. అందుకే బైబిల్ అంటుంది, బుద్ధి కలిగి నీవు నిలకడగా ఉండిన ఎడల నీవు రక్షించబడుదువు. ఆమేన్ చెప్దాం గట్టిగా, ఆమేన్. దేవుని ఎదుట మనం నిలబడాలి, సంఘం ఎదుట మనం నిలబడాలి, పరిశుద్ధుల గుంపులో మనం నిలబడాలి. విశ్వాసం ఏమండి? మన భక్తి పునాదే విశ్వాసం. క్రైస్తవుని జీవితమే విశ్వాసపు అనుభవం. బైబిల్లో రాయబడిన మాట, విశ్వాసములు లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా భక్తి చేయడం అసలుకి బైబిల్ చెప్తున్న సత్యం ఏంటి? యేసయ్య మార్గం పునాది ఏంటి తెలుసా? విశ్వాసం. భక్తులు ఎలా ప్రారంభించారు వాళ్ళ యాత్రలు? అబ్రహాం బయలుదేరు, అలాగేనయ్యా విశ్వాసంతో బయలుదేరని రాయబడింది. అబ్రహాం ముగింపుకు వచ్చేసరికి అబ్రహాముని దేవుడు ఏ స్థానంలో పెట్టాడు తెలుసా? విశ్వాసులకు తండ్రి అనే అధికారం ఇచ్చాడు. ఆమేన్. ఆ స్టాండర్డ్, ఆ విలువ, ఆ ఘనత ఏమంటే దేవుడు ఎలా చెప్తే అలా మౌనంగా తలదించుకొని వెళ్ళిపోతూ దేవుడు కోరినటువంటి ఆ రేవుకి నడిపించబడ్డాడు అబ్రహాం. బైబిల్ చరిత్రలో, బైబిల్లో ఉంటున్న పరిశుద్ధులు ఏమంటే ఈ భూమి మీద ఉంటున్నటువంటి దేవుని బిడ్డలు, దేవుడు బైబిల్లో చెప్పిన ప్రకారం ఏంటంటే పునాదే విశ్వాసం. అసలు ఆ పునాదే లేకపోతే నువ్వు ఎలా నిలబడతావు? నీ విశ్వాసపు జీవితం ఎలా నిలబడుద్ది? నమ్మాలా? దేవుని మాట నమ్మాలి. వాడు బతికేదో బాగలేక ఆ చెడిపోయిన లారీల కింద కూర్చొని వాడేదో ఆ చిలకను ఒకటి తీసుకుని వచ్చి, అమ్మ రామ్మ చిలక, అమ్మ రామ్మ ఈ అమ్మాయి చరిత్ర చెప్పంటే ఆ చిలకకి 2-3 దాన్ని ఏమంటారండి జాంకాయలు పెడితే అది వచ్చి ఒక పేపర్ లాక్కొని వచ్చి బయట పెట్టిపోయింది. అమ్మ చిలక అమ్మ చెప్పింది, ఇప్పుడు చూడు నీ రాత మారిపోయిందంటే ఈ మనిషి ఇంకా డాన్స్ లేస్తుంది. అబ్బా నా రాత మారిపోయింది. ఎవరు చెప్పారమ్మా నీకు? చిలకమ్మ చెప్పింది. మరి చిలకమ్మ చెప్పించుకున్న వాడు ఎక్కడ ఉండమ్మా? లారీ కింద ఉన్నాడు. వాడు బతికే లారీల కింద కూర్చొని వాడి జీవితమే బాగులేక 2 పెట్రోల్ తెచ్చుకొని చిన్న పంజరంలో పెట్టుకొని బతుకు కొరకు బతుకుతున్నాడు. నేను ఈ మధ్యకాలంలో అటు పోయానండి. అది ఆ ఊరు ఏ ఊరు? అది కనిగిరి అవతల ఎవరు పోయిన ఒకసారి నేను మీటింగ్ పోయాను కదా, అదే ఖమ్మం దగ్గరే వెంకట్రావుపురం ఏదో ఉంది కదా. సరే ఆ ఊరికి పోతా ఉన్నాడు బండి మీద పోతుంటే అందరూ ఈ కనిగిరికి దగ్గరలోనే నా నర్సిరెడ్డిపాలెం వెళ్తున్నాడు మీటింగ్కి.
వెళ్తుంటే ఇంకా చూడండి చాలామంది పంజరాలు పట్టుకొని దాంట్లో 2-3 చిలకలను పెట్టుకొని పోతా ఉన్నాడు. అందరూ కూర్చున్నారు లైన్గా. ఒక చిన్న ఉదయాన్నే స్నానం చేశాడు, శుభ్రంగా కూర్చున్నాడు, ఆయన చేసుకున్నది ఏదో చేసుకున్నాడు, ఒక చిన్న గోత్రం వేసుకున్నాడు, కింద హ్యాపీగా కూర్చున్నాడు. ఇక రెండమ్మా జాతకాలు మొదలు పెడతానని. నువ్వు ఎవరి మీద నీ మనసు నిలుపుతుందో ఆలోచిస్తున్నావా? కొంతమందికి చూడండి అండి, నేనుండి అమ్మా దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండవన్నావు అనుకోండి, అయ్యా చాలా వందనాలు అయ్యా అని పోతారు. వాళ్ళకి ధైర్యం రావాలంటే ఎవరు చెప్పాలి చెప్పండి? మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ చెప్పాలా, ఇదిగో నీకు అది పేలైంది ఇది పేలైందా, ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉంటే పెద్ద ఆయన అన్నాం అనుకోండి, ఇక ఆయనకి ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. మనం చెప్పామనుకోండి, సరేలే చూద్దాం ఏముందో అంటారా? డాక్టర్ చెప్పగల ఇంకేం లేదులే, ఇంకేం అంత తగ్గిపోయిందంటలే అంటారు. ఏంటి వ్యత్యాసం? ఏంటి? నీ ఆలోచన విధానంలో వ్యత్యాసం. చెప్పే దాంట్లో కాదు, నీ మెంటాలిటీ అలా నువ్వు ఫిక్స్ అయిపోయావు, అలా నీ ఆలోచన విధానాన్ని కట్టుకున్నావు, అందుకే ఎదగలేకపోతున్నావు. బైబిల్ అంటుంది విశ్వాసం అనేది బైబిల్లో ఒక దేవుడు అనుగ్రహించినటువంటి పునాది. ఆ విశ్వాసములో మన జీవితాన్ని మనం నిలకడగా నిలుపుకుందుము గాక. ఆమేన్. 2 ప్రేమ, 3 పరిశుద్ధత. వీటిలో మనం నిలబడాలి. ఏస్కేల్తో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఏస్కేల్ నీవు చక్కగా నిలబడు. చక్కగా నిలబడు అంటే మనవాడు ఎట్లా నిలబడ్డాడు మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు పిల్లలు కానీ మనతో పాటు నడుస్తా వారికి అటు ఇటు పోతా అటు ఇటు కొడతా ఉంటారు, ఆ రాళ్ళని ఈ రాళ్ళని. అప్పుడు మీరేమంటారు? ఆడ నడిస్తే నడిచేయాలి అంటారా? రే రే బాగా నడు, చక్కగా నడు, ఏందా అవన్నీ నీకు చెత్త అని అంటమా? నా చెప్పలేండి అంటారా? మీరు అంటారా? రైట్. మన వెనక పిల్లలతో వాళ్ళని కదిలేస్తే ఆ గేదెని పోయి దాన్ని పట్టుకుంటా, ఈ కుక్కను పట్టుకుంటా, అది కరవడానికి బాగా మేము ఎట్లా అడుగుతున్నాం నీకెందుకు అని అంటాం. ఎందుకు? వాళ్ళ మీద మన కోపం కదా. చెప్పండి, బాగా కోపం. చెప్పండి, కోపమా మనకి? మన పిల్లలకి ఎక్కడ గేదె కాలుతో దన్నుద్దని భయం, కుక్క మరల ఎక్కడ టక్కన వెంటనే కాలు పెక్కబొట్టుకుంది అనుకుంటే 6 నెలలు వాడు బదులు మనం ఉండాలి. పస్తు వాడు శుభ్రంగా వాడు చికెన్ తినకూడదంటే మనం తినకుండా ఉండాలా కదా? వాడు ఎందుకు తినకూడదు, మనం ఎందుకు తినకూడదు? ఇంత బాధ ఎందుకని వాడిని చాలా జాగ్రత్తగా మనం పెట్టుకుంటూ వస్తాం కదండి. అదే కదా నేను అనేది. ఏస్కేల్తో దేవుడు అంటాడు, ఇదిగో బాబు నీ విశ్వాసపు యాత్రలో నీవు చక్కగా లేవు, నిలబడు. ఎందుకు అటు ఇటు తొలుగుతున్నావు? ఎందుకు కాసేపు దేవుడు అంటావు, కాసేపు భూతం అంటావు, కాసేపు అక్కడికి పోతే ఆ యాగం చేస్తే ఏమైనా తగ్గుద్దా, ఎక్కడికి పోతే ఈ మంత్రాలు చదివితే? ఒరే బాబు, ముందు నువ్వు స్థిరముగా బతుకో, నీ ఆలోచనని స్థిరపరచు. జీవము కలిగిన దేవుని సంఘములో అడుగుపెట్టిన ఏ ఒక్కరిని నా ప్రభు విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరిని ప్రభు ముట్టాడు, బాగు చేశాడు, స్వస్థపరిచాడు. దేవుని మహిమ కొరకు ప్రభు నిలబెట్టాడు యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. నిలబడాలి మనం. నిలకడగలిగిన మనసు కావాలి. వాక్యం చదువుతున్నావు, నిలకడతో చదువు. పాటలు పాడుతున్నావు, నిలకడతో చదువు. ఏమండి, కొంతమంది చూడండి, పొయ్యి మీద ఏమో కొండ పెడతారా, మళ్ళీ ఇంట్లోనేమో బకెట్లో బట్టలు నానబెడతారా, మళ్ళీ ఇంకో ఆ పొయ్యి మీద ఏమో వేనీళ్ళు పెడతారా, ఇంకో గాజు మీద ఏమో కూర పెడతారా, అన్నీ కలిపి మాడ పెడతారు. ఏందమ్మా అన్నం అంతటి అయిపోయింది ఏంటంటే వాళ్ళు చెప్పే మాట, అయ్యా నేను బట్టలు ఉతకడానికి పోయాను, వచ్చేసరికి సరే అమ్మ ఏందమ్మా దీని సంగతి ఏంటంటే ఇదిగో ఆ బట్టలన్నీ అటు ఇది అయిపోయినాయి. ఒక నిలకడతో నీ ఆలోచన మనసుని మార్చుకోవా? అందుకే బైబిల్ అంటుంది, నువ్వింకా రక్షించబడలేకపోవడానికి కారణం ఏంటంటే నీ మనసులో నిలకడగలిగిన అనుభవం రావట్లేదు. అందుకే దైవజనుడు సంఘంతో అంటాడు, సంఘమా మీరు నిలకడగలిగిన మనసులో మీరు ఉంటే ప్రభు ఎదుట మీరు నిలబడుదురుగాక. బుద్ధి కావాలి, మీరు నిలబడ్డానికి బుద్ధి కావాలి.
నన్ను నిలబెట్టాలనుకోండి, కొన్ని నా ఆలోచనలు ఉండాలి, తర్వాత పక్కన వాళ్ళ ఆలోచనలు తీసుకోవాలి. వెర్రోళ్ళలాగా పరిగెత్తకూడదు, గుడ్డోళ్ళలాగా పరిగెత్తకూడదు, మూగోళ్ళలాగా పరిగెత్తకూడదు. బుద్ధి అంటే ఏంటి? వివేచించడం, తెలుసుకోవడం. నీకేమో నేను చెప్పిన అర్థం కాదు, సరే అర్థం కాకపోతే నువ్వేమైనా అర్థం చేసుకుంటావా? అట్ట అర్థం చేసుకోవు. ఇంకెప్పుడు నువ్వు ప్రభు కొరకు నిలబడేది? ఇంకెప్పుడు నువ్వు ప్రభు రాజ్యంలో ఒక శ్రేష్టమైన అర్హమైన యోగ్యుడిగా ఎప్పుడు నీ జీవితాన్ని ప్రభు కొరకు నీవు మార్చుకుంటావు? బైబిల్లో ఒక మాట మనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యాన్ని ఒకసారి చదవండి బైబిల్లో నుంచి. చూడండి త్వరగా. ప్రతి మనుషుని క్రీస్తు యేసు ఎదుట సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్తున్నావు, ప్రతి మనిషికి బోధిస్తూ ప్రకటిస్తున్నావు. దేని కొరకు ఈ ప్రకటన? దేని కొరకు ఈ భారం? దేని కొరకు ఈ వాక్యాన్ని మీకు ప్రకటించడం? అంటే బైబిల్ అంటుంది, ఏది ఏమైనా ప్రతి మనుషుణ్ణి యేసయ్య ఎదుట మేము నిలబెట్టాలి. ప్రభు ఎదుట మీరు నిలబడాలి. మనం ప్రభు ఎదుట నిలబడకపోతే మన భక్తికి ఏమర్థం ఉంది చెప్పండి? మన జీవితానికి ఏమర్థం ఉంది? మన జీవిత విలువ ఎప్పుడు మనకు అర్థమవుతుందో చెప్పనా? ఏమండి, మనం మంచిగా బాగా చదివి ప్రిపేర్ అయ్యి ఒక ఎగ్జామ్ రాసినప్పుడు 1 మార్కులో 1/2 మార్కులు పోయినప్పుడు తెలుస్తుంది ఆ వేదన, ఆ బాధ. ఇక్కడ ముప్పాల నుండి సింగరాయి కొండ వరకు ఒకే వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రైన్ ఎక్కదామని అక్కడ టికెట్ తీసుకునే లోపు మన కళ్ళ ముందు పోతా ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది బాధ. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ట్రైన్ ఉందనుకోండి, ఏముందలే ఇంకో ట్రైన్ ఉంది అనుకోవచ్చు. ఇక ట్రైన్ లేకపోతే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ, ఆ సమయం విలువ. అప్పుడు దాకా మనకి ఎంతమంది చెప్పినా అర్థం కాదు. ఏమండి, మనకి ఆ వివేచించే అనుభవం కూడా ఉండదు. అందుకే బైబిల్ అంటుంది, బుద్ధితో మన మనస్సుని మనం నిలకడగా కాచుకుందుము గాక. ఆమేన్. క్రీస్తు యేసు ఎదుట నిలబడాలి. నీవు క్రీస్తు యేసు ఎదుట నిలబడాలి. మనుషుల ముందైతే మనం నిలబడచ్చండి, దేవుని ముందు నిలబడాలంటే మనకి ఎంత క్వాలిటీస్ కావాలి, ఎన్ని లక్షణాలు ఉండాలి మనలో. క్రీస్తు యేసు ఎదుట నిలబడడం అనేది అంత ఆశామాసైన విషయం కాదు. బుద్ధి తెచ్చుకొని ప్రభు ఎదుట నిలబడాలి. ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఎంతగా పరిశుద్ధమైన జీవితాన్ని కట్టుకోవాలి. సియోను ఆ శిఖరం, ఏమంటే ఆ సియోనులో ఇంచుమించుగా 144,000 మంది ఆ సియోనులో కనబడతారు కదా బైబిల్లో. సియోను ఎలాగుంటుందంటే, చూడండి నా వైపు చూడండి, అందరు కళ్ళు తెరిచి. సియోను ఎలాగుంటుందంటే ఎలాగుండి ఎలాగుంటుంది సియోను. ఇప్పుడు ఇక్కడ ఈ కొండ మీద ఈ కొంచెం 144,000 మంది పైన ఆ ప్రజలందరూ అక్కడ బతకాల. ఎక్కడ? శిఖరంలో. ఈ శిఖరంలో ఎంత ఉంది? శిఖరం ఒక 50 అడుగులు ఉందా? ఇదిగో ఈ కొంచెంలో 144,000 మంది అక్కడ బ్రతకాల. ఎలా బతుకుతారు? మీకు కొద్దిగా ఓర కాలు జరిగిందనుకో, కాలు కూర్చున్నప్పుడు ఓరకట్ట తగిలిందనుకో, ప్యాటర్న్ జరుగుతుంది. బాగుచా జరుగు అంత పైకి వస్తున్న మనిషివే అని అంటారు. ఓర కొంచెం కాలు తగిలితే. కూర్చోడానికి నీకు విశాలమైన స్థలం కావాలి, నీకు మంచిగా గాలి రావడానికి చక్కగా దాన్ని ఏమంటారు, కిటికీ చూడాలా, ఫ్యాను చూసుకోవాలా, సౌండ్ మళ్ళీ ఎక్కువ రాకుండా ఉండడానికి సౌండ్ పక్క కూర్చోవాలా. నీకు ఎక్కడ కనుక నీ వ్యవహారం అంతా సాగుతుందిలే. కానీ మరి సియోను శిఖరానికి పోతే ఈ అనుభవంలో
144,000 మంది కూర్చోవాలంటే ఎలా కూర్చోగలరు చెప్పనా? బూడిదైపోవాలంటే యేసు నామములో, బూడిదగా మారిపోవాలా. ఆషామాష కాదండి. సియోను శిఖరములో కూర్చోవడం అంటే అదేదో మాట పాట పాడుకున్నంత ఈజీగా కాదు. మనస్సు కలవాల, బూడిదగా మారిపోవాలి అందరమే. అంత ఐక్యతలోకి, అంత అనుభవంలోకి, అంత ఏకీభవించే తత్వంలోకి, నిలకడగలిగిన అనుభవంలోకి రావాలి మనం. అంత అనుభవంలోకి వస్తే ఆ శిఖరములో ఉండగలిగిన అనుభవం దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ శిఖరంలో విశాలంగా కూర్చోవాలంటే కుదరదు. ఆ శిఖరంలో పక్కన ఓరకట తగులుతుంది అని అనుకుంటే అక్కడ కుదరదు. అక్కడ అసలు మనిషి కాదు, పక్క నుంచున్నా సరిపోదు ఆ స్థలం. ఇప్పుడు ఈ మందిరంలో ఎంతమంది పడతాం? ఒక 50 మంది 100 మంది పడతాం అనుకోండి. ఈ 100 మందికి ఎంత పెద్ద మందిరం ఉంది. ఇప్పుడు దీంట్లో 144,000 మంది ఇక్కడ కూర్చోవాలంటే ఎట్ట కూర్చుంటారు? మన ఊరే సరిపోదు కదా, మన ఊరు సరిపోయిద్దా? ఇప్పుడు ఈ మందిరంలో కూర్చోబెట్టాలంటే మీరు కూర్చోగలుగుతారా? కూర్చోవాలి. అదే విశ్వాసపు జీవితం. ప్రైజ్ ది లార్డ్. కూర్చోవాలంటే నీకెంత సహనం కావాలి. నీ మీద వచ్చి కూర్చోవాలిగా, మరి ఒకరి మీద ఒకరు అలా బేర్చుకుంటూ పోవాలా కదండి. అప్పుడు నువ్వు నా మీద కూర్చున్నా, అబ్బా నాకు ఈ బొజ్జు నొప్పిపోతుంది, అది నొప్పిపోతుంది, అబ్బా అసలు నా పక్కన జరుగుతుంటే అబ్బో నీవు అసలు స్నానం చేసినట్లేవే, పక్కన కంపు కొడుతుంది, ఏం ఉండవు. నీ మనసు కలవాల, అంతగా కలిసిపోవాలి మనం ప్రభువులో. అప్పుడు నిలబడతాం సియోను శిఖరంలో. ఆమేన్, హల్లెలూయా. సియోను శిఖరాన సింహాసనం ఎదుట సియోను రారాజువు నీవేగా. సియోను గట్టిగా ఆమేన్. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. సియోను రారాజువు నీవేగా. సియోను రారాజువు నీవేగా. సియోను రారాజువు నీవేగా. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. సియోను శిఖరాన ఆమేన్. సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. సియోను రారాజువు నీవేగా. చప్పట్లు. సియోను రారాజువు. అందరూ సియోను రారాజువు నీవేగా. సియోను అయ్యా భూతాలు చేయని ఈ దివ్య సేవలో ధూళినైనా నేను చేయ కృపనిచ్చితివే. భూతాలు చేయని ఆమేన్. చప్పట్లు కొడుతూ గట్టిగా గ్లోరీ. ధూపార్తినే చేపట్టి చేసేదా. ధూపార్తినే చేపట్టి గ్లోరీ. ధూపార్తినే చేపట్టి చేసేదా. ధూపార్తినే చేపట్టి చేసేదా. శాశ్వత కృపను నేను తాళంచగా తాను తానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎంత గొప్ప అనుభూతి చూడండి. ఆ శిఖరములో మనందరము ప్రభు ఎదుట కనబడుదుము గాక. ఆమేన్. ఒక ఇంట్లో ఉన్న మనకే
ఎట్లా ఉంటుంది కదా, అవునా కదా? ఒక ఇంట్లో ఉన్న మనకి ఒకరు లోపలికి వస్తే ఒకరు బయటకు పోతాం, ఒకరు బయటకు వస్తే ఒకరు లోపల పోతాం. మన ఇంట్లో ఉంది ఎంత తిప్పి కొడితే ఒక 50 మంది అనండి. మన ఇంట్లో ఎంతమంది అంటాం? మా అంటే ఒక 4, 5, 10 లోపేగా మన పిల్లలు. మన ఇంట్లో మనకి ఏముంటుంది చెప్పండి? అభిషేకం ఉంటుంది కదా. ఉన్న 10 మంది ప్రభు ఆ శిఖరములో ఉండాలంటే అసలు నీ మనసు ఎంత ఓపికగా ఉండాలా, ఎంత సహనం ఉండాలా. ఈ మాటలతో చెప్పే కావు. నువ్వు అక్కడ నిలబడాలంటే బూడిదిగా మారిపోవాలి యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం. 2వ అధ్యాయం 8. త్వరగా. నా మాట వినమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. 28వ వాక్యమా? 8వ వాక్యం. ఏం రాయబడింది అక్కడ? బోయజ్ అంటారు, నా కుమారి నీవు వేరొక పొలంలోకి పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట పనికెత్తల యొద్దే. ఎవరిమే? బోయాజుకి కాబోయే భార్య, అంటే ఒక రాణి. ఈ రాణితో రాజా అంటాడంటే, అమ్మా నువ్వు ఎవరితో ఉండాలి? పనికత్తెలతో ఉండాలి. పనికత్తెలతో నీవు సావాసం చేయాలి, అక్కడే నిలబడాలి. పనికత్తెలు అంటే ఎట్టుంటారు? అందంగా ఎట్టుంటారండి? మంచిగా సెంటు కొట్టుకొని మంచి బట్టలు వేసుకొని ఉంటారా? పనికత్తెలు గోసు కట్టుకొని ఒళ్ళంతా బురదయ్యి చింపురు చుట్టేసుకొని పనులు ఎట్టుంటారు? ఇంకా ఎండకి ఎండిపోయి ఎన్ని అనుభవాలు ఉంటాయి. వారి మధ్యలో వారితో నీవు నిలకడగా ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఒక తల్లిగారు, ఏమ్మా పనికి పోవట్లేదండి. ఏం పోద్దయ్యా తల్లి, ఏం పోద్దయ్యా అన్నారు. ఏమైందయ్యా పనికి పోవటానికి ఏమైంది అన్న నేను, నాకు తెలియదు కదా. ఆయన ఏమన్నారంటే, వాళ్ళు ఏం చేద్దాం, ఇక్కడికి పోయింది వాళ్ళతో గొడవ, అక్కడికి పోయింది వాళ్ళతో గొడవ, ఇక్కడికి వచ్చింది వాళ్ళతో గొడవ, అక్కడికి పోయింది వాళ్ళతో గొడవ. ఒరే చుట్టూరు గొడవ పెట్టుకుంటే నువ్వు పని చేసేది అక్కడ? ఈ భూమి మీద ఉన్న ఒక పనిగాళ్ళతోనే నువ్వు పని చేయడానికి నీకు ఓర్పు లేకపోతే ప్రభు ఎదుట నువ్వు ఎలా నిలబడగలవు? నీతో ఉండే నీ జనుల మధ్యలో, నీ ప్రజల మధ్యలో, నీ స్వజనుల మధ్యలో, నీ బంధువుల మధ్యలో నువ్వే నిలబడకపోతే పరలోకపు పరిశుద్ధుల విందులో ఎలా నువ్వు నిలబడగలవు? అక్కడ నిలబడే స్థానం నీకు కావాలంటే ఇక్కడ నిలబడే అనుభవం మనం నేర్చుకుందుము గాక. గట్టిగా చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. 23వ వాక్యంలో ఎవరు రాయబడిందమ్మా? కాబట్టి అమ్మ కోతకాలం ముగించేంత వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి. ఎక్కడ నివసించింది? ఏమంటే నిలకడగా ఉండి, పనికత్తెలతో నిలకడగా ఉండి ఎక్కడ బతికిందట? మీకు అర్థమవుతుందండి? రూతు ఊరే ఊరు మోయాబు. చెప్పండి, మోయాబు. ఇప్పుడు మోయాబులో ఉండవలసినటువంటి ఈ రూతు ఇప్పుడు చిన్నగా ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకు వచ్చింది. ఈ బెత్లెహేములో అత్త
ఏమండి బోయాజు అనబడుతున్న యజమానుడు, ఆ యజమానుడు చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా ఇప్పుడు దాకా నువ్వు మోయాబులో బ్రతికావు. మోయాబు అంటే పుట్టిన ఇల్లు. చెప్పండి అందరూ, పుట్టిన ఇల్లు ఎట్టుంటుంది అమ్మా? 10 గంటల దాకా మనం మంచం మీద లేద్దామా? పుట్టిన ఇంట్లో. మీరు ఎవరు మాట్లాడరు ఈరోజు, మీరు నిబంధన చేసుకున్నారు, నాకు అర్థమైంది. పుట్టిన ఇంట్లో మనం లేస్తామా? లేవం. చెప్పండి, అదన్నా చెప్పండి, లేవం. రైట్. ఇప్పుడు పుట్టినీళ్ళలో అన్నం వండకపోతే ఎవరన్నా అంటారా? అమ్మే వండుద్ది, నీకు అమ్మే కలిపి పెట్టిద్ది. అమ్మ నువ్వు ఇప్పుడు కలిసిపోయావు కదమ్మా, నేను పెడతాను తినమ్మా, నేను పెడతాను. అమ్మా వాళ్ళ ఆయన ఒకవేళ వాళ్ళ నాన్నుండి, మాయ్ అమ్మాయి ఇంటికి వచ్చింది, అమ్మాయికి అయ్యి నేర్పించకుండా అందరు కూర్చొని నువ్వు ఆగా ఎప్పుడు పిల్లదాన్ని మేము పడతా ఉంటావు. ఆయన్ని పాప అలిచిపోయి వస్తే నువ్వు పడుకోమ్మ, నువ్వు పడుకో అంటారు కదా. ఇంట్లో సాగినట్టు అత్తోళ్ళ ఇంట్లో సాగుద్దా? నువ్వు లేకపోతే ఇంకా అందరు లేచి పనులు చేసుకుంటుంది. ఈ మనిషి మాత్రం ఆంతం దుప్పటికప్పు పడుకుంది, ఇంకా సుప్రభాతాలు ఉదయాన్నే శుక్లం వరదం అన్నట్టు వినపడతాయి కదా, అట్లా వినపడతా ఉంటాయి కదా. అత్తోళ్ళ ఇంట్లో అయ్యాక వినపడేది ఏంది? ఊరు మాట్లాడలేదు, వినపడతా ఉంటాయా లేదా? ఇంకా లేవలేదండి. అయ్యా నువ్వన్నా చెప్పవా మీ భార్యకి? నేనేం చెప్పాట, ఏమి లేదు లేదు బాగలేదంటలే అమ్మా. అన్నం అనుకోండి ఎప్పుడు బాగలేదంటే అట్ట. పనులు ఎప్పుడు చేసుకుంటారు, బట్టలు ఎప్పుడు ఉతుకుతారు, ఇవన్నీ అత్తారింట్లో చదువుద్ది. అవునా కదా? అయితే ఈ మాట నాకు నచ్చింది ఏంటంటే, అత్తగారి ఇంట నిలకడగా ఉందట. గట్టిగా చప్పలు కొట్టండి వేస్తున్నా వల్ల, గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. అత్తగారింట్లో ఎవరు బలకరించరు. అత్తగారింట్లో అబ్బో అని చెప్పి అంతగా మన మీద శ్రద్ధ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ బైబిల్ అంటుంది, బోయాజు అంటున్నాడు, నీవు నిలకడగలిగిన అనుభవంలో ఇక్కడ నిలబడు, ఈ రాజ్యం అంతటిలో నేను నిన్ను రాణిగా నిలబెడతాను వేస్తున్నావులా. అత్తగారి ఇంట్లో నిలబడు, దేశం మీద నీకు రాణి స్థానం ఇస్తా. అయ్యా ఇక్కడ నిలబడితే అక్కడ స్థానం ఏంటి? బైబిల్ అంటుంది, ఈ భూమి మీద దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సంఘములో మనము నిలబడాలా. ఎక్కడ నిలబడితే పరలోక రాజ్యంలో దేవుడు పరిశుద్ధుల ఎదుట, దేవదూతల ఎదుట ప్రజలు చూస్తూ ఉండగా కెరూబులు సురుబుల మధ్యలో ప్రభు మనల్ని నిలబెట్టునుగాక యేసు నామములో. గట్టిగా చప్పట కొడుతూ అభిషేకముతో నింపబడు. రబాక తిరిమిరి బలబలబలన కత్తురా యేసు నామములో పరిశుద్ధుల గుంపుల నిలబడుదువుగాక. ఆమేన్. ఎక్కడ నీకు సనుగులు, సంశయాలు, ఇబ్బందులు, కలవరాలు, కన్నీళ్ళు, నిన్ను ఓరగొరక గుచ్చేది, బాధ పెట్టేది, ఏమంటే నిన్ను ఎక్కడ హెచ్చించేది, అవమానపరిచేది, నిందించేది, నిన్ను గద్దించేది, నీకు బుద్ధి చెప్పేది అంతా ఎక్కడే. నువ్వు ఈ సంఘములో నిలబడితే పరిశుద్ధుల ఎదుట దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. అక్కడ నిలబడాలంటే సంఘములో నువ్వు నిలబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. చిన్నప్పుడు పిల్లలు పుట్టిన వెంటనే పాలు ఇస్తూ ఉంటారు. పాలుతో కదా పిల్లల్ని పెంచేది. ఆ పాలు తాపించేటప్పుడు వాడికి ఆ పీవి పెడితే వాడు తాగుతా ఈ తీసామనికి అంట. అది ఎప్పుడు పీవి పెడతా ఉండాలి. అది పెడితే ఇంక నువ్వు ఎంతసేపు వాడుకుంటున్నా అనుకుంటా ఉంటాడు కదా. తీరా పీపీ అంటే పెట్టు ఈ పీపీ పెడతా ఉంటాడు కదా. మీరు చూడండి కొద్దిగా చిన్న వయసులో ఇప్పుడు పాలు తాపినంత తాపి ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇది కొద్దిగా పెద్దోడు అవ్వాలని ఆ పాలలో ఏం కలుపుతారు? దినుసులు. చెప్పండి. కొన్ని దినుసులు బాగా రుద్ది పాలలో కలిపి ఉగ్గిని తీసుకొని నోట్లో పోతామంటే అంటే ఈ తల్లి ఏం చేస్తుంది? ఊరి కక్కుంటుందిరా పాలి అంటదా? కక్కుంటున్నా మొత్తం ఆ ఉగ్గుని తీసుకొని నాలుకళ్ళే పోతుంది ఆంతరు గొంతులో. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయ్యో కక్కుంటుందయ్యా కక్కుంటే ఆగరని ఆ ఉక్కుని తీసుకొని నాలుగిట పక్కగానే గొంతులో పోతే అని మింగేస్తుంది.
కష్టంగా ఉన్న పోస్తుంది. ఎందుకు? ఆ తర్వాత ఏం పెడతారు? అన్నం. ఇప్పుడు పాలు తాగుతున్నప్పుడు అబ్బాయి ఈరోజు పాస్టర్ గారు పల్లె చెప్పారు ఏసు రావాల అంటూ ఉంటుంది. కొంచెం అప్పుడప్పుడు కలుస్తాయి దినుసులు అంటా ఉంటారు కదా. అయినా లాగి గొంతులో పోయి వేస్తున్నాం వల్ల హల్లెలూయా. కొంచెం ఏమనిపిస్తుంది వాక్యం చెప్పేటప్పుడు? అబ్బో ఏందో ఈరోజు మనం తగులుకున్నట్టున్నాడు, అబ్బో మనకే చెప్తున్నట్టున్నాడు, అయ్యో అన్నట్టుగా ఉంటుంది కదా. కొంచెం దినుసులు కలిసేటప్పుడు దేని కొరకు? నీవు ప్రభు ఎదుట నిలబడాలి. వేస్తున్నావులో ఆయన ఎదుట మచ్చ కలంకము ఏది లేకుండా పరిశుద్ధ గుంపుగా ప్రభు ఎదుట నువ్వు నిలబడుదువుగాక. ప్రభు ఎదుట నిలబడుదువుగాక. సంఘములో రూతు నిలబడిందట పనివారి మధ్యలో. పనివారు అందరూ ఎట్టుంటారు? బాగుంటారు చెప్పండి. ఉంటారా? రకరకాల అనుభవాలు ఉంటాయి పనికొచ్చేవాళ్ళు. ఆ మేస్త్రి బీక్కుంటాడు జుట్టు, మేస్త్రమ్మ ఊడిపోతుంది సగం జుట్టు వీళ్ళ దెబ్బకి పనికొచ్చిన వాళ్ళందరికీ. అప్పుడు దాకా రెడీ అవుతాడు. వస్తున్నా మేస్త్రమ్మ వస్తున్నా, బయటకు వచ్చిల్లా పా. ఆటో టాడరెక్కే టయానికి ఏడు రాయనంటే బాగలేదంటండి. ఊరి అయ్యో రాయ ఈరోజు మనుషుల దగ్గర రాయ అంటే, మేస్త్రమ్మ నువ్వు ఆటో తీసుకోండి, నువ్వు టాటో తీసుకోమ్మా, నేను వెనక వస్తా. ఏందయ్యా రాలేదంటే ఇంకా మేస్త్రికి పడే బాధలు ఎన్ని ఉంటాయి మీరు చెప్పండి. పనులు అంత సామాన్యంగా ఉంటారనుకున్నాను. అయ్యా రాయ్యా మా పని చేద్దాం అంటారు వాళ్ళు. వాళ్ళ మనసులు ఎట్టుంటాయి, వాళ్ళ ఆలోచనలు ఎట్టుంటాయి. పనికి రాబుద్ది కాకపోయింది వెంటనే ఒక 2 జగ్గులు పట్టుకొని అడ్డీడు తిరగడం. ఏంది అడ్డీడు తిరగడం అంటే ఏముంది అర్థం కాల నీకు అని. ఆ మనిషి ఓరకనే పోయేస్తూ ఉంటాడు అటు ఇటు. పనికి రాబుద్ది కాలేదంటే ఇంక తిరగడమే. ఓహో ఈ మనిషి అటు ఇటు తిరుగుతున్నాడంటే పాపం మోసం పట్టుకున్నట్టు ఉన్నాయిలని ఆ మేస్త్రి పోయినప్పటి నుంచి ఈ మనిషి హ్యాపీగా ఇంట్లో ఇంకొకసారి కూడా తిరగడం. ఏందయ్యా ఎట్టుందయ్యా మేస్త్రి అని వచ్చి అడిగాడు అనుకోండి, కొంచెం రేపు కూడా ఏమన్నా చూడమేస్తారమ్మా అంటారు కదండి. కొద్దిగా చిన్న ఓట్లకి ఆ పనులకి ఉండే వాళ్ళు పెట్టే టెన్షన్కి అసలు పిచ్చి పడతా ఉంటుంది. ఒక్కొక్కరు అందరూ ఒకలాగుంటే అసలు ఎందుకుంటాయి ఇన్ని ఇబ్బందులు, సమస్యలు, శోధనలో కదండి. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళందరూ కలిసిమెలిసి ఐక్యంగా ఆమేన్ అంటే అందరం ఆమేన్ చెప్తావా? ఒకరు తలదించుకుంటాం, ఒకరు బైబిల్ తిరిగేస్తాం, ఒకరేం పాటలు చూసుకుంటాం, ఒకడికి ఏమో చీవిడి చేసి వాళ్ళంతా పూసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇది హల్లెలూయా అని చెప్పండి. 2 సార్లు చెప్పినా మీరు చెప్పాల. ఐక్యంగా ఉందానికి ఇది వచ్చిద్దా? రాదు కదా. ఇక నేను మరలా మీకు చెప్పడం ఎందుకు? అందుకే బైబిల్ అంటుంది ప్రభు ఎదుట నిలబడడానికి మనకి బుద్ధి కావాలి. ఎందుకు ఈ బుద్ధి? నీ పక్కన కూర్చున్న వాళ్ళందరూ అమ్మా యోహానమ్మ బాగున్నావు అంటమ్మా అని అంటారు. బాగానే మంచిదే, పలకరిస్తారు బాగా. మళ్ళీ తర్వాత ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? బుద్ధి కావాలి. మనం ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఈ మనిషి ఎట్టు ఉండాలి, సంతోషంగా సమాధానంగా ఉండాలి అని ఒకరినొకరు బాగా పలకరించుకోవాలి, సంతోషంగా ఉండాలి. అందుకే నిలకడగా ఉండాలి. నిలకడగా ఈ అమ్మాయి దగ్గర కూర్చుంటే ఒకటే చప్పలు కొడతాను. నేను ఈ అమ్మాయి దగ్గర కూర్చొని లేచి వచ్చి నువ్వు పక్కన కూర్చుంటే ఎక్కడగా నువ్వు ఎడ కూర్చున్నా తిరగాల్సిందే. అంతేగా, ముందుకు వస్తావు, వెనక్కి వస్తావు, లేదా కిటికీలు చాటున, లేదా ఈ కిటికీ దగ్గర, లేదా గోడలో ఇంకెంతకి తెప్పించి బయటికి పోయి కూర్చోలేంగా. నిలకడ లేకపోతే ఎట్లా? అడ్జస్ట్ అయ్యే మనసు నీకు లేకపోతే ఎట్లా? అందుకే బైబిల్ ఉంటుంది దేవుని సన్నిధిలో మనం నిలకడగా ఉంటే దేవుని ఎదుట ప్రభు మనం నిలబెడతాడు యేసు నామములో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ 2వ మాట, సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయం 33. నేను పగ తీర్చు కొనకుండాను ఈ దినము నా ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై గట్టిగా ఒకసారి చప్పలు కొట్టండి, గట్టి కొట్టు. యేసు నామములో ఆశీర్వాదము నీకు కలుగునుగాక.
రెండవది, ఒకటేమో సుబుద్ధితో నిలకడగా ఉండాలి. ఎలాగైనా ఎవరి మధ్యలోనైనా, ఏమండి, సంఘము, సమాజము, పనిగత్తులు, రకరకాల ప్రజల మనస్తత్వాల మధ్యలో మనము నిలబడుదుము గాక. ఆమె మనల్ని పొగిడి మనల్ని గణపరిచే వారి దగ్గర మనం నిలబడితే మనకు ఆశీర్వాదం రాదు. ఎక్కడైనా నిలబడగలిగిన అనుభవం మనం నేర్చుకుందుము గాక. నెక్స్ట్ 2 ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు చూపిన బుద్ధి విషయమై నీకేం కలుగుతుందట? ఆశీర్వాదం. నువ్వు చూపించే బుద్ధి, ఆ బుద్ధి నీకేం చేస్తుందంటే ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఇక్కడ ఒక కుటుంబం ఉందండి. ఆ కుటుంబం పేరు నాబాలు, అబీగాయేలు. వీరు ఆ దేశంలో బ్రతుకుతున్నారు. వీళ్ళు కూడా ఒక ఉన్నతమైన స్థితి కలిగి జీవిస్తున్నారు. దావీదు రాజ్యం ఆ దేశానికి, ప్రాకారానికి చుట్టూరు కావలుగా ఉన్నారు. ఓసారి దావీదు కొంతమంది పని వాళ్ళని, రే ఆ ఊరిలో ఎవరైనా కొంచెం ఘనమైన వాళ్ళు కనబడితే మన వాళ్ళందరికీ కావాలి, దావీదు తిప్పాడు అని చెప్పి కొంచెం భోజనాలు గీజనన్నీ వండించుకొని రాబోండ్రా అన్నాడు. వాళ్ళలో ఒక ఆయన అడవిడిగా వచ్చారు. ఇక్కడ ఎవరు కొంచెం పెద్ద ఆసాం బహుసాం అంటే పలానా నాబాల్ స్వామి అని చెప్పారు. అయ్యా అని ఆ నాబాల్ స్వామి దగ్గరికి వచ్చి కూర్చున్నారు. నాబాలు, దావీదు మీకు తెలుసా? ఎవరా దావీదు అన్నాడు. దావీదు తెలీదా? దావీదు ఎవడు, మెస్సయ్య ఎవడు? నాకు తెలియదు వాళ్ళు ఎవరు అన్న. అదేంటి అయ్యా, ఆయన వల్లే కదా మీరు ఇంత సురక్షితంగా బ్రతుకుతుంది ఈ దేశంలో. ఇప్పుడు మన భారతదేశం అంతా కాపాడబడుతుందంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మిలిటరీ సైనికులందరూ అక్కడ రాత్రి మొగలు కాపాడుతున్నారు కనుక మన దేశంలో మనం హ్యాపీగా మన పిల్లలను బాగా చదివించాలా, మనం అక్కడికి వెళ్ళాలి, ఈ ఉద్యోగం చేయాలి, ఆ వ్యాపారం చేయాలని. కొంతమంది తల్లులు ఏం చేశారు? వాళ్ళ పిల్లల్ని త్యాగం చేసుకొని మా దేశం కాపాడబడాలని ఆ దేశాన్ని కొరకని చుట్టూరు కాపల సైన్యానికి పంపించారు. ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియదు, ఎప్పుడు సల్లో చచ్చిపోతారో తెలియదు, ఏమండి ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు. అయినా త్యాగం చేసుకొని అక్కడ బతుకుతున్నాం. అలాంటి వారిని మనం ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు. ఖచ్చితంగా మనం వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థించాలి. ఆమె ఇప్పుడు ఈ నాబాలు చేస్తున్న పని అంటే వెంటనే వాళ్ళని దూషించి అవమానపరిచి వాళ్ళని లెక్కలేనట్లుగా ప్రవర్తించి భోజనం లేదు గీజం లేదు బా అని పంపించేసాడు. ఇక వాడికి చాలా బాధ కలిగి చిన్నగా దావీదు దగ్గరికి పోయి చెప్పాడు, అయ్యా పలానా వాడిని ఇట్టన్నాడు అట్టన్నాడు, వాడు కూడా మాకు తెలియదు గీటు తెలియదు అన్నాడయ్యా. ఇక వెంటనే కత్తులు తీయనరని అందరూ గుర్రాలు వేసుకొని బయలుదేరారు నాబాలు కుటుంబాన్ని చంపేయడానికి. ఇక దారి మధ్యలో వస్తున్న ఆ సమాచారం ఇలా భార్యకి తెలిసింది. పరిగెత్తుకుంటా ఇంటికి వెళ్ళి ఏమన్నామండి అంటే, అమ్మాయి ఇదిగో ఇట్లా అన్నా అట్టన్నా, నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, నీ పేరేం పేరు? నాబాలు అంటే అర్థమేంటి? అక్కడేం రాయబడింది? మోటోడు, మోటితనం కలిగిన వాడు. ఏమండి ఆ గుణం నీలో ఉంది. మోటోడా, ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు నీకు. అంత నీ బుద్ధున్ని మోటి బుద్ధులు చే అని చెప్పి సనిగి ఇక ఆయన తిట్టి వెంటనే వెళ్ళి మాయించి గొర్రెలు తీసుకుని వచ్చి వధించి చక్కడికి భోజనం సిద్ధపరచుకొని అడావిడిగా రాజు దగ్గరికి వెళ్ళి రాజుని ఎదుర్కొని, అయ్యా నీ బిడ్డ మీద నీ దయ నిలుపయ్యా, జరిగిందంతా చెప్పింది, భోజనం పెట్టింది. అప్పుడు దావీదు అన్నమాట, నీ బుద్ధిని బట్టి నీకేం కలిగింది చెప్పండి? ఆశీర్వాదం కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబీగయీలు బుద్ధిని బట్టి ఆశీర్వాదం తెచ్చుకుందట. మరి నీ బుద్ధిని బట్టి శాపం, నీ బుద్ధిని బట్టి దరిద్రం, నీ బుద్ధిని బట్టి రోగాలు, నీ బుద్ధిని బట్టి అవమానాలు. ఒక స్త్రీ ఏమో, అయ్యో నా కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది,
నా భర్త చేసినటువంటి ఆ మూర్ఖపు మాటల వల్ల ఎక్కడ నా కుటుంబం పాడైపోయిందో అనుకొని భయపడి గడగడ వణిగి ఏమండి సుబుద్ధితో, చక్కటి బుద్ధితో, జ్ఞానముతో తన కుటుంబాన్ని కాచుకొని ఆశీర్వాదం తెచ్చుకుంటుంది. ఒక స్త్రీ ఏమో తన చేతులతో తన ఇల్లుని ఓడబెరుక్కుంటుంది. ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది నీ ఎదుట. ఏది కావాలి నీకు? బుద్ధి కలిగి నీ కుటుంబాన్ని ఆశీర్వాదం వైపు నడుపుకుంటావా? ఇంకా బుద్ధి లేకుండా మోటితనంగా, మోటి మాటలు, మోటితనం, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, అక్కతో ఎలా మాట్లాడాలో తెలియదు, అన్నతో ఎలా మాట్లాడాలో తెలియదు, ఏమంటే సేవకుడితో ఎలా మాట్లాడాలో తెలియదు, విశ్వాసులతో ఎలా మాట్లాడాలో తెలియదు, ఏమండి నీ తోబుట్టులతో ఎలా మాట్లాడాలో తెలియదు. ఆ మోటితనం ఉండకూడదు నీలో. ఆ మోటితనం కనబడకూడదు. బైబిల్లో ఒక మాట చెప్పనా, మోటితనాన్ని బట్టి ఇప్పుడు ఈమె వెళ్ళి ఆశీర్వాదం కొని తెచ్చుకుంది, మంచిగా సంపాదించుకుంది. ఏమండి నువ్వు చేసిన తప్పు ఒక దావీదు రాజుగారిని నువ్వు అవమానపరిచావు, దయచేసి ఆయన క్షమాపణ కోరుకో, నువ్వు మంచిగా బ్రతుకుతావు అని చెప్పింది. 10 రోజుల అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆ 10 రోజుల్లో ఒక్క పూటైనా మారిందా? మీరు చదవట్లేదా బైబిల్లో? లేదా? చాలు 10 రోజుల్లో చూశాడుగా. మరి ఒక్కరోజైనా నువ్వు మారవా? నీ జీవితాన్ని మార్చుకోవా? లోకానుసారంగా నువ్వు బ్రతికేదేంటి? లోకంలో ఉన్న వాళ్ళు బతుకుతున్నారు. లోకానుసారంగా నువ్వు జీవించేదేంటి? లోకములో దేవుని అంగీకరించని నామకార్థ భక్తులు లోకాన్ని చుర్రుకుంటూ బ్రతుకుతున్నారు. ఇంకా మోటితనం మానవా? ఇంకా వెర్రితనాన్ని మార్చుకోవా? ఇంకా ఎగిలీసలు ఏమంటే దాంట్లో నుంచి పక్క రావడం మానుకోవా? బైబిల్ అంటుంది, నాబాలో నీకు 10 దినములు సమయం ఇచ్చాడు దేవుడు. ఈ 10 దినాల్లో నీ కుటుంబంలో ఆశీర్వాదం తెచ్చుకుంటావా, శాపం తెచ్చుకుంటావా? ఏది కావాలి నీకు? దీవెన కావాలా, శాపం కావాలా? నాబాలు నేను సచ్చినా సరే, కొంతమందికి ఎంత మోటితనమో చూడండి, నేను సావనైనా చస్తా కానీ ఆ మనిషి దావీదుతో పోయి నేను బలికేది ఏంది, వాడినేంది నేను క్షమాపణ అడిగేది? నన్ను ఏమనుకుంటున్నావు? కాళ్ళ మీద నిలబడేవాడిని నేను. మాట అంటే మాటే. అమ్మ ఎంత వాక్యం వింటున్నా కదా, నీ మనసు ఏం మారట్లేదా? వాక్యం వింటే అవతలాడు ఏమైనా తగ్గాడా? యువతలో నేను తగ్గడానికి. కొందరు ఎంత మోటితనం, ఈ మోటితనం భావాలు వేస్తున్నామలో గట్టిగా చెప్పండి ఆమెనని. ఈ మోటితనం వల్లే కదా నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటుంది. పిచ్చిదానా, పిచ్చోడా, ఈ మోటితనాన్ని మానవా? నీ భార్యతో, నీ భర్తతో నేను బలగను, నా పిల్లలతో నేను బలగను. అరే మారు, నీ ఎదుట ఆశీర్వాదం ఉంది, ఆ దీవెన ఉంది. కొంచెం నీ బుద్ధితో ఆలోచించు. ఎంతైనా నీ భార్య కదా, ఎంతైనా నీ భర్తే కదా. నువ్వు కాదన్నా నీ భర్తేగా, నువ్వు కాదన్నా నీ భార్య కదా. నువ్వు ఎలా ఉంటే అలా. కనీసం నీ బిడ్డలను బట్టి అయినా మారు. నేను మారను. నేను ఇలాగే మోడుతాను, సావనైనా నేను చస్తాను, కానీ నేను పొర్రపాటు నా మనసుతో నేను పలకను. ఇంకెందుకు నువ్వు వాక్యం చదవడం? నన్ను అడిగితే నువ్వు నాకు తెలిసి బైబిల్కి రాజీనామా చేసి, ఈ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళడమే మేలు. నేను ఈ పదవిని ఇక రాజీనామా చేస్తున్నానని ఒక సంతకం పెట్టు బైబిల్లో. నా బతుకు నేను మార్చుకోను, నా జీవితాన్ని మార్చుకోను. నేను ఎంత వాక్యమన్నా ఎంత అని నవ్వడమే తప్ప నా బ్రతుకు నేను మార్చుకోను, నా మోటితనం నేను మార్చుకోను అని ఒక సంతకం పెట్టిళ్ళు. ఎందుకు ఇంకా? అరే బైబిల్ అంటుంది, ఎందుకమ్మా ఇంకా మీరు శాపాస్పదంగా ఉంటారు, మీరు ఆశీర్వదించబడాలి. ఆమెన్ చెప్పు గట్టిగా, ఆమెన్ చెప్పు గట్టిగా. హల్లెలూయా. చాలామంది కుటుంబంలో ఆశీర్వాదం లేదండి, ఆశీర్వాదం లేదు. శాపం, శాపం, శాపం. రోగాలు, దరిద్రం, సమాధానం లేక, ఐక్యత లేక, ప్రేమ లేక కుటుంబాలు పాడైపోతున్నాయి. కారణం ఏంటంటే నీ మోటితనం వల్ల. నీ మోటితనం
నీ మూర్ఖత్వం, నీ అవిధేయత. ఏదో మందిరానికి రాని పక్కన వాళ్ళ గురించి, పక్క విశ్వాసుల గురించి నేను చెప్పట్లా. మందిరానికి వస్తున్నటువంటి నీ సంగతి ఏంటి? నీ అనుభవం ఏంటి? నీ మోటితనాన్ని మార్చుకోకుండా ఎంతవరకని, ఎంత బైబిల్ చదివినా, ఎంత పాటలు పాడినా, ఎంత ఉపవాసాలు ఉన్నా, ఎంతగా దేవుడి గురించి నీకు తెలిసినా, ఎంతమంది పాస్టర్లు నీకు తెలిసినా, నీ మోటితనం మార్చుకోకపోతే ఆశీర్వాదం రానే రాదండి. ఏ ఆశీర్వాదం రాదు. నాకు 100 మంది పాస్టర్లు తెలుసండి. తెలుసా మీకు? నా ఫోన్ ఓపెన్ చేస్తే 100 మంది పాస్టర్లు ఉన్నారు నా ఫోన్లో. పెద్ద పెద్ద వాళ్ళు పాస్టర్లు తెలుసు నాకు, పిల్ల పాస్టర్లు కాదు. పెద్ద పెద్ద పాస్టర్లతో నా కాంట్రాక్ట్ ఉంది. ఇప్పుడు నేను మోటితనంగా బతుకుతా, మీరు అందరు నా గురించి ప్రార్థన చేయండి, నేను పరలోకానికి పోవాలంటే నేను పోతానా? వాళ్ళ ప్రార్థన అనవసరంగా వ్యర్థమో తప్ప ఏమీ లేదు. తెలుసా మీకు ఆ సంగతి? అయ్యా నేను బైబిల్ అంతా నవిలి మింగి బయటపడేస్తాను అయ్యా, మింగేస్తాను కడుపులో మింగు. ఈ మధ్యకాలంలో ఒక గేదె తిని అన్ని కవర్లు తినిందంట, కడుపు నిండా కవర్లు. పొట్ట కోస్తే కవర్లు వస్తాయి బయటికి. ఏందయ్యా అంటే అయ్యా రోడ్డు మీద ఉన్న కవర్లన్నీ తింటా ఉంది. తిను, ఏమరుగుదల అవుతుంది నీకు? పొట్ట ఇంకా ఎంత అయ్యి గ్యాస్ అయ్యి పాప దాని పొట్ట ఎంతలా ఊపింది. ఇక ఆయన ఏందో కత్తి తీసుకుని ఆంధ్ర పొట్ట మీద పొడి చెట్టు లాగి ఇంకా కవర్లు తెస్తున్నాడు, బయటికి ఇచ్చేద్దు తెస్తున్నాడట. అప్పుడు పొట్ట అంతా సన్నగా అయిపోయింది. కొన్ని మనం తీసేసుకోవాలి కదా మన హృదయంలో నుండి. తీవా నువ్వు అంత ఉంచుకుంటావా? నాదేమన్నా గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అవుద్ది. ఇంకా మేము ఏడ తిరిగేది ఇంకా హాస్పిటల్లో నువ్వు పడుకుంటే. నీకు ఆలోచించు, బుద్ధి కదా నేను చెప్పేది. ఈ నెలలో ప్రభు అంటారు, నీ బుద్ధే నీ కుటుంబాన్ని కాపాడుద్ది, నీ బుద్ధే నీ కుటుంబాన్ని ఐశ్వర్యవంతులుగా మారుతుంది యేసునామములో. హల్లెలూయా. నాబాలు మోటాడు కనుక ఏమండి, నాకు సీముని ఎత్తురంది, నేను సావని దత్త సావు సచ్చాడు. ఏం ప్రయోజనం? పరలోకం ఉందా ఆయనకి? ఉందా చెప్పండి? పరలోకం ఉందా ఆయనకి? నాబాలకి లేదు. మరి నీ కళ్ళ ముందున్న వ్యక్తితో నువ్వు సమాధాన పడ్డానికే నీకంత మోటితనం ఉంటే, అంతగా లెక్కలేని తత్వం ఉంటే, ఇంక నువ్వు ఏమి దేవుని వాక్యాన్ని వింటున్నావు? ప్రభు కొరకు ఏం బ్రతుకుతావు? యేసునామములో మన ప్రభు కొరకు ఆశీర్వాదాన్ని పొందుకునే బిడ్డలుగా మారుదుము గాక. ఆమేన్. ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడిందంటే, యోసేపు బుద్ధిని బట్టి ఐగుప్తులకి ఆశీర్వాదం వచ్చింది యేసునామములో. ఆమేన్. యోసేపు బుద్ధిని బట్టి పనిలో ఆశీర్వాదం. చూడండి, నా మాటను గట్టిగా చదువు. పొలంలో ఆశీర్వాదం, సమస్తానికి ఆశీర్వాదం. నువ్వు ఇంట్లో ఉంటే ఇల్లు ఎట్టుండాలా? ఏదో నవ్వుతుందని నవ్వుకుంటారేంది? నువ్వు నీ ఇంట్లో ఉంటే నీ ఇల్లు ఎట్టుండాలా? ఆశీర్వాదం కనపడాలి యేసునామములో. ఆమేన్. మన ఇంట్లో మనం ఉంటే ఎలా ఉంటుంది? చెట్టు కొక్కరు పొట్ట కొక్కరై అనాదు. అదేదో ఆ చివరిలో పాడుకునే పాట ఇప్పుడే నీ కుటుంబంలో పాడుతుంటే అది ఎప్పుడు పాడాలా? ప్రభు రాకడ దినాల్లో ఎటోళ్ళు అటు చెదిరిపోతుంటే అప్పుడు పడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, అనాథులై అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. చెట్టుకొకరు పొట్టకొకరై అనాథులై. ఎప్పుడిది? ఉగ్రత కదా. ఇప్పుడు మన ఇంట్లోని పెద్ద ఉగ్రత.
ఇప్పుడు మన ఇంట్లో వినబడేది ఏంటి చెప్పండి? ఈ పాటలే కదా. చెట్టుకొకరు పొట్టకొకరు ఒకరికొకరు పొత్తులు ఉండవు కదా ఇంట్లో. ఒరే దీని రాగడిలో పాపులు పాడుకునే పాట. పాపులకి ఇంకా మార్గం లేదు. ఇంకా ఒరే బాబు మారండి మారండి అంటే పాపాత్ములు బతికారు కనుక ఇక వాళ్ళ పని ఏంటి? ఏడవడమే, గోజారడమే. నువ్వు ఆ పాపం ఇప్పుడే తెచ్చుకొని ఇంట్లో ఏడుతో కూర్చున్నావు. ఏం ఆశీర్వాదం వస్తుంది? ఏం దీవెన వస్తుంది? నీ కుటుంబంలో ఏది సమాధానం? ఏది ఐక్యత? ఏది ఫెలోషిప్? ఏది? ఎందుకు నీ కుటుంబం శాపంలో ఉంది? నీ కుటుంబం ఎందుకు ఆశీర్వాదంలోకి రావట్లేదు? యోసేపు పని చేస్తున్నా, యోసేపు పొలంలోకి వెళ్ళినా, యోసేపు ఏది చేస్తుంటే సమస్తం ఆశీర్వాదం. ఎక్కడున్నాడు యోసేపు? ఐగుప్తులో ఉన్న శాపం యోసేపును బట్టి ఆశీర్వాదకరంగా మారిపోయింది యేసు నామములో. నీ కుటుంబంలో సమస్యలు, నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు ఉంటే నువ్వు అడుగు పెడితే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మారిపోవాలా యేసు నామములో. హల్లెలూయా. నువ్వు అడుగు పెడితే మారాల. మరి అడుగు పెడితే ఏదో సినిమాలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన చచ్చిపోయి ఉంటాడు నాకు తెలిసి. ఐరన్ లెగ్ అని ఒక ఆయన తెలుసా మీకు? ఐరన్ లెగ్ అని సినిమాలో ఆయన పాపం సినిమాలో ఆయన ఎడ చూపించారంటే ఆయన లెగ్గు పెడితే పాట్ అని అన్నీ ఏమన్నా కారు కొన్నా పూజ చేయాలన్నా ఆయన లెగ్గు పెట్టగానే కారు కాలిపోయేది. పూజ చేస్తే ఏదో ఒకటి తన 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 నాశనం అయిపోయేది. ఆయన లెగ్గు ఒరే ఐరన్ లెగ్ పెట్టారు నాశనం అని. మీకు చెప్పనా? సినిమాల్లో పాపం ఆయన అట్లా నటించారు. సినిమాల్లో ఆయనకి ఆ పాత్రని ఇచ్చారు కొంచెం ఘనంగా ఉంటుందని. రియల్గా బతికేటప్పుడు కూడా ఆయన రోడ్డు మీదకి వస్తుంటే అందరు భయపడి ఒరే నాయన ఈడు సినిమాల్లోనే ఆ రకంగా ఉన్నాడు, బయట కూడా మా జీవితాలు ఇంతేనే అవనని ఆయన చూసి భయపడి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారట. తెలుసా మీకు? పనులు లేక, అంటే సినిమాల్లో మళ్ళీ అవకాశాలు లేక పరిస్థితులన్నీ తారుమారైపోయి చచ్చిపోయాడు ఆయన. మీకు తెలుసా సంగతిలో? బయట కూడా నన్ను ఇలాగే చూస్తున్నారే, సినిమాలు అంటే ఏదో నవ్వుకుంటారని సరదాగా చేశాను ఆ పాత్రని, కానీ రియల్ లైఫ్లో కూడా అందరు నన్ను చూసి భయపడి పారిపోతున్నారు. ఇంట్లో బంధువులు కూడా ఓరే బాబు మా పెళ్ళికి నువ్వు రామాకయ్యా, నీకు దండం పెడతా, నువ్వు అడుగు పెడితే కుటుంబం ఆ పిల్ల అయిపోతాయ్యా అని రియల్ లైఫ్లో ఆయనకి ఆ బాధ తట్టుకోలేక మళ్ళా సినిమాలకు అవకాశాలు రాక ఆయన చనిపోయాడు. నాకు గతంలో ఒక పాస్టర్గా చెప్తే విన్నాను, నిజంగా చాలా ఆలోచన కదా. మరి నీ కుటుంబ సంగతి ఏంటి? నీ జీవితంలో నువ్వు అడుగు పెడితే నీ కుటుంబ వ్యవస్థ సమాధానం సముద్రంలో పొంగి పొరలాలు వేస్తున్నావు మన ఇంట్లో. ఆమేన్, హల్లెలూయా. ఏం పొగల, ఏమి పొంగి పొరలాలు చెప్పండి? రక్తం అనండి. సమాధానం పొంగాల ఇంట్లో నుంచి మనం అడుగు పెడితే. ఆమేన్, హల్లెలూయా. మీరెవరు? ఆశీర్వదించబడిన జనాంగం మనం. అయ్యా నేను నా లెగ్ ఏంటో నాకు తెలుసు అయ్యా, నేను అడుగు పెడితే పటాష్ ఎటోలటు చెదిరిపోవడమే వేస్తున్నా వల్ల. అట్టుంటే నీ ఆశీర్వాదం నీకు తెలియదు. నువ్వు అనుకుంటావు ఇది భలే ఉందరే, నన్ను చూసి అందరూ భలే వెళ్తున్నారు, అందరూ భలే వెళ్తున్నారు. పిచ్చిదానా, వాళ్ళు నిన్ను చూసి కదా వెళ్తుంది, భయపడి కాదు. ఎందుకు లేని మన తలకని పని. ఆశీర్వాదంతో నువ్వు బ్రతుకుతుగాక. ఆమేన్, ఆమేన్. అరే ఒక యోసేపు ఐగుప్తులో ఉన్న పాపం శాపాన్ని ఒక్క మనిషి ఆశీర్వాదంతో నింపేశాడు. నీ కుటుంబంలో నువ్వు నింపలేవా ఆశీర్వాదాన్ని? నింపగలవా, నింపలేవా? చెప్పు, ఆ మాట చెప్పు. దేశానికి ఆశీర్వాదం ఇచ్చాడు యేసు నామములో. దేశం, ఐగుప్తు దేశం అంతా ఆశీర్వదించబడింది. దేశం సంగతి పక్కన పెట్టు, నీ కుటుంబం సంగతికి రా. నీ కుటుంబంలో నువ్వు ఆశీర్వాదం, నీ కుటుంబంలో నువ్వు అనుభవించడానికి నీ పాత్రను పోషించగలుగుతున్నావా? నా పాత్ర ఏంటిది? మీ పాత్ర ఏంటి చెప్పండి? మనం అడుగు పెడితే మన కుటుంబంలో ఆశీర్వాదంతో నింపబడాలి, సమాధానంతో నింపబడాలి, ఐక్యతతో నింపబడాలి. శాపం మన కుటుంబంలో పని చేయకూడదు, రోగాలు మన కుటుంబంలో పని చేయకూడదు. ఏమండి, దావీదు గురించి ఆ మాట మీరు చూస్తారా? సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 26:25.
చూసారా, దావీదు సౌలుని చంపడానికి అవకాశాలు ఉన్నాయి. సౌలేమో చంపాలని తిరుగుతున్నాడు. దావీదేమో తప్పించుకుంటూ తిరిగాడు. ఒకసారి సౌలు కరెక్ట్గా దావీదుకి దొరికాడు. మంచి టైంలో దొరికాడు దావీదుకి. వెంటనే దావీదు ఏం చేసే, దొరికేవరా. ఇప్పుడు మీకు కూడా చాలామందికి అవకాశాలు లేక మాట్లాడాలా, అవకాశం ఇచ్చి చూస్తే కడగరు పాత్రల్ని, మన ఇంట్లో ఉన్న డేక్షల్ని. నాకు రాలేదు భాష గారు అవకాశం, లేకపోతే కడుగుతా ఇంటినే సరిగా కడగట్ల, నువ్వు పాత్రలే సరిగా తోమ అంటే సోపులు మాత్రం తెప్పిస్తావు 10, నెలకొచ్చి ఒక 10 సరుపు, ఒక 10 కేజీలు. ఇంటి పాత్రలే సరిగా తోమ. నేనైతే కడుగు, నీకు వచ్చింది ఇప్పుడు అవకాశం, కడుగు. దావీదుకి అవకాశం వచ్చింది. ఏయ్ సౌలా, మొన్నటిదాకా నన్ను చంపడానికి చూసావు, రే తీసుకోరా కత్తి. డైరెక్ట్ పొడవడానికి అవకాశం ఉంది తెలుసా మీకు? సొక్క అంచున ఓరగట్ట, ఒక చిన్న అంచు, ఒక గొడ్డ పిల్లి కట్ చేసి, ఇదిగో సౌలా నీ దగ్గరకు వచ్చా, నేను చంపడానికి వచ్చా. ఏ పులి ముందు కాదురా ఆటలో, దా బోన్లోకి రా అంటున్నాడు ఈ సౌలు. ఒరే నీ సొక్క చూడు, సొక్క చూసుకుంటే చినిగిపోయింది. ఏందిరా, ఇదిగో గుడ్డ నా చేతిలో ఉంది. కత్తిరించిన పేక కత్తిరియడం పెద్ద లెక్కేం కాదు. డైలాగులు అప్పుడే స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు పెట్టారులే సినిమాల్లో. గొడ్డ కత్తిరించినోడిని నీ పేక కత్తిరియడం నాకు పెద్ద లెక్కేం కాదు. నువ్వు అభిషేకించబడిన వాడవని నేను నిన్ను వదిలిపెట్టేశాను. అప్పుడు సౌలు ఏమంటాడంటే, నాయన నువ్వు నిజంగా ఘనకార్యాలు పూనుకుందవుగాక యేసునామములో. ఆమె చెప్పండి గట్టిగా, ఆమేన్. అవకాశం వచ్చిందండి దావీదుకి, అవకాశం వచ్చింది. ఇంకా దొరికిందర అవకాశం అని ఇంకా కడగల. యా పాస్టర్ గారు నాకు దొరకలేదు, కానీ నన్ను ఒక్క ఛాయిస్ ఇప్పించు చూడు, ఒక్కసారి నాతో మాట్లాడమను. నాతో మాట్లాడితే నన్ను ఓడించి గెలుచుద్దా? నా దగ్గర ఎన్నున్నాయి ఇంకా మాటలు లోపల పెట్టుకున్నాయి, అవన్నీ బయటకు వస్తే నోరు మూసుకొని పోద్దంతే. కడుగుతా వారకట్ట. అరే ఆయన ఊరిలో ఉన్న డెక్స్లని మీరు కడిగినా బాగుండేది. కడగాల మన వాళ్ళని, అవకాశం రావాలా? యేసు ప్రభుని చంపడానికి ఏమండి ప్రజలందరూ వస్తే, ఒరే బాబు మీరు నన్ను చంపడానికి పరిగెత్తడం ఎందుకు, నేనే వస్తాను పా అని యేసు ప్రభు వచ్చాడు. తెలుసా మీకు? పట్టుకోవడానికి వస్తే ఇదిగో పారిపోవాలా, అమ్మో యేసు ప్రభు, అయ్యో దొంగలు వచ్చేసారు, అమ్మో సైనికులు వచ్చారని ఎటోలాంటి చెదిరిపోవాలా. ఇదిగో నేనే మీరు వెతుకుతున్న యేసు నన్ను అప్పగించుకున్నాడు. సులువేయండి. అక్కడ ఉన్నటువంటి రాజు అంటారు, బాబు నువ్వు ఏమైనా తప్పు చేసావా? మరి నిన్ను విడిపించడానికి నాకు ఆ హక్కులు ఉన్నాయి, అడుగు. ఏమైనా తప్పు చేయలేదని ఏమైనా నిరూపించుకుంటావా? నీ ఎదుటి నేను నిరూపించుకునేది ఏంద్ర బాబు, నీ ఎదుటి నేను నిరూపించుకుని, నేను అవసరం అంటే దేవదూతలు రండి అంటే పరిగెత్తకుండా వస్తాయి. ఏమనుకున్నావు? దేవుని చిత్తం ఇలా జరగడానికి నన్ను నేను అప్పగించుకున్నాను యేసునామములో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధితో నీ కుటుంబాన్ని కట్టుకో. బుద్ధితో ఆశీర్వాదం తెచ్చుకోవడానికి పాకులాడాలండి. బుద్ధితో నీ ఆశీర్వాదాన్ని కొనాలా, తెచ్చుకోవాలా, పరిగెత్తాలా. ఆశీర్వాదం కొరకు మనం మన జీవితంలో అలసిపోకుండా పరిగెత్తాలి. ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. బైబిల్ ఏం రాయబడింది? యేసు ప్రభు పెద్దల దయ, మనుషుల దయ, ఇంకా దేవుని దయ. ఎవరి దయ కావాలయ్యా? దేవుని దయ కావాలి, మనుషుల దయ కావాలి. మనుషుల దయ లేకపోతే మనం ఏం సంపాదించం. నేను ఈ ఊరిలో పోటీ చేయబోతున్నా రేపు ఎమ్మెల్యేగా. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఈ మండలంలో నేనే ఎమ్మెల్యేని అవుతానంటే అవుతానా? దేవుడు తోడుగా ఉన్నాడు, అంతవరకు బాగుంది. మరి మనుషులదై నాకు కావాలిగా. మీరు కదా నాకు ఓట్లు వేసేది, వేయాలా లేదా? మీరు ఓటేస్తే కదా నేను కలిసేది. మరి మీరు ఓటు వేయకుండా ప్రభువా నువ్వే చూసుకో యేసునామములో ఓట్లు తారుమారు చేయి, నేను ఇక్కడ ఎన్ని చేతులు తిప్పినా మీరు ఓటేస్తేనే కదా గెలిచేది. మీరు వేయాలిగా ఓటు. లేదా నీ కుటుంబంలో నీ బిడ్డల సాక్ష్యం చెప్పకపోతే పక్కనోడు సాక్ష్యం చెప్తే ఏం విలువ ఉంటుంది? నువ్వు వేయాల ఓటు, నువ్వు చెప్పాల సాక్ష్యం నీ కుటుంబంలో. నా బిడ్డ ఎలాంటిది,
నా అల్లుడు ఎలాంటివాడు, నా కోడలు అలాంటిదే, మా అత్త ఎలాంటిదే. పొరుగుల ఇంటికి పోయి అయ్యా అదయ్యా ఇదయ్యా అదయ్యా అని నీ జీవితాన్ని నువ్వు నవ్వులు పాలు చేసుకో. మాకు నీ కుటుంబంలో నీ ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోవడానికి బుద్ధితో నువ్వు నడుచుదువుగాక, బుద్ధితో నువ్వు నడుచుదువుగాక యేసునామములో. ఆమేన్. మూడో మాట చెప్పమంటారా ముగించమంటారా? గట్టిగా ఒక హల్లెలూయా అని చెప్పండి. చెప్పారంటే చదివించి ముగించేస్తాను. చూడండి, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 44వ వాక్యం. ఆ ఒక్క మాట చూడండి, ఇంకా మనం ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం. చూడండి, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఏ బుద్ధి పుట్టించుచున్నాడు? వినుబుద్ధి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వినుబుద్ధి లేకపోతే మనం వింటామా? ఇప్పుడు మీరు అందరూ ఎంత గొప్ప వాళ్ళు అనుకున్నారు. నేను ఇప్పుడు దాకా మీకు వాక్యం చెప్తుంటే మీరు ఎంత శ్రద్ధగా, అవునయ్యా స్తోత్రమయ్యా నిజమేనయ్యా ఎంత గొప్ప మాటలు చెప్పాను ఆయన అని ఎంత చక్కగా అంటున్నారు. అదే మీకు వినుబుద్ధి లేకపోయింది అనుకోండి, ఈ పాటికి లైన్ తీయరు, ఊరగా ఒకటిసారి పోయి రావడం, రెండుకు ఒకసారి వాటర్ అని పెట్టావు, కనీసం తాగడానికి వాటర్ కూడా లేవు, వాటర్ తాగొత్తం చిన్నగా ఇంటికి పోయి రావడం చేయరా? వినుబుద్ధి ఉంది కనుకనే కదా మీరు అందరు చక్కగా ఇక్కడ కూర్చొని ఎంత సమయం అయినప్పా, కాలు నొప్పులున్నా నడువు నొప్పున్నా అబ్బా సురుకు 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 అంటున్నా అయినా కానీ ఎనాలా అని కూర్చున్నారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. బైబిల్ ఏమంటుందంటే వినుబుద్ధి కలిగి మనం బ్రతికితే మనం ఇంకా ఎక్కడ ఓడిపోమట యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అక్కడ 5వ వాక్యం కూడా చదువునానా? చూసారండి, వినకుండా నేను. మరి కొంతమంది తొలగిపోతారు. ఇప్పుడు మనం అమ్మ కీర్తే అన్నం అనుకోండి, చెప్తున్నా అంటే ఉదాహరణగా అమ్మాయి పేరు టక్కన వచ్చిందిలే, అమ్మ కీర్తే ఇప్పుడు మీరందరూ ప్రార్థనగా రావాలా అన్నాను అనుకోండి, సరే సరే అనుకొని ఆ అమ్మాయి మంచిగా బైబిల్ పట్టుకొని ఇంటికి వెళ్ళొద్దు కదా. ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రార్థనగా రావాలంటే అమ్మాయి వచ్చుద్దా? అక్కడ ఏం రాయబడింది చూడండి, వాళ్ళు వింటారంటే కానీ మళ్ళా వినకుండా ఇటపోతా ఉంటారు. బాబు నీకే చెప్తుంది, అమ్మా మనందరం రేపు సాయంకాలం ప్రార్థనలో కూర్చోవాలా, మనందరం రేపు పరిచర్య ఉంది, రేపు అందరూ మీరందరూ వంట వండడానికి రావాలా. వీళ్ళు మౌనంగా, వీళ్ళకి వినబడట్లేదా? మీరు చెప్పండి, వినబడతలేదా తల్లి? వినబడుతుందమ్మా యవనస్తులకి? అయ్యా మీకు వినబడట్లేదా నేను చెప్పిన మాట? వినబడిన వీళ్ళు ఎట్ట వెళ్తారు? వినబడినట్లుగా వెళ్తామంట. అక్క బాగున్నావా? అక్క నిన్నే పిలుస్తుంది అని చూసుకొని మనల్ని కాదులే అన్నట్టుగా వాళ్ళు విన్నట్లుగానే పోతా ఉంటారు కదా. బైబిల్ ఏమంటుంది వాళ్ళ గురించి? ఏమండి, యేసు ప్రభువట అప్పగించుకున్నాడట, వాళ్ళ జీవితాలను అప్పగించుకున్నాడు. తెలుసా మీకు? వెండుకలు బిగుతుంటే వాడికి అప్పగించుకున్నాడు. వీపు మీద కొరడాలతో కొడుతుంటే వీపుని అప్పగించుకున్నాడు. ఉమ్ము వేయి వాడికి చంపని అప్పగించుకున్నాడు. ముఖాన్ని అప్పగించుకున్నాడు దేవుడు. ఎంత గొప్ప అనుభవం చూడండి, ఎంత గొప్ప ఆధిక్యత అది. ఈరోజు మనందరికీ ప్రార్థన ఉంది అన్నాం అనుకోండి, అది వినబడినట్లుగానే పోతా ఉంటాం. యేసుప్రభట అప్పగించుకున్నాడట వాళ్ళకి. నేను చచ్చిపోవడానికి సిద్ధమేనయ్యా ఏకలు అది ఉమ్ముస్తే మొహాన్ని ముందుకు పెట్టుకుని మొహాన్ని అప్పగించుకున్నా. నీ మొహంలో అన్నం అనుకో, వారికి లోపల నన్ను చూసేలే నువ్వు అనింది ఆ మాట. నాకు అర్థమైంది. నీకు ఊము అప్పుడు ఎందుకు వచ్చింది? మనం ఎన్ని మాట్లాడతాం గొంతులో ఉండగానే. యేసు ప్రభుని ఏకను ఉమ్ముస్తే ఆయన ముఖాన్ని అప్పగించుకున్నాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.
అప్పగించుకునే అభిషేకం మనకు కావాలి యేసు నామములో. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి, బైబిల్లో ఒక మంచి మాట చదివిస్తాను. ఒక్క మాట చూడండి మీ బైబిల్లో. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. 10:8. ఆమేన్. షాబా దేశపు రానంటది, అయ్యా మీరు భాగ్యవంతులయ్యా, మీరు భాగ్యవంతులు. ఏమ్మా ఏం భాగ్యం? అసలుకి మీరు చక్కగా దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం అంటున్నారు. మీకు ఎంత గొప్ప ఆధిక్యతమ్మా. మంచి వాక్యాలు అంటున్నారు తెలుసా మీరు ఎంత గొప్ప ఆధిక్యత. అబ్బా, మేము ఎక్కడో ఏ దేశంలో నుండి వచ్చాను, అసలు మీరు ఇంకా సంఘానికి ఆనుకొని కూర్చున్నారు. మీరు ఎంత భాగ్యం మీకు. దేవుని మందిరం దగ్గర ఉండే భాగ్యం మనకు దొరికింది యేసు నామములో. ఆమేన్. మందిరం విలువ మందిరానికి వచ్చే వాళ్ళకి అర్థం కాదు, అన్యులకు అర్థమవుతూ ఉంటుంది. బా, నిజంగా ఎన్ని అద్భుతాలు చూసేవరా, ఎంత గొప్ప దేవుడు రాని తెలుసండి. తండ్రి విలువ బిడ్డలకప్పుడే అర్థం కాదు. ఎందుకంటే తండ్రి కొన్న గుణం ఏంటంటే భుజాల మీదకి ఎక్కించుకోవడం, ఓరకొరగా తొక్కించుకోవడం కదా. తండ్రికి ఉన్న ఆ పిల్లలను బట్టి తొక్కురా, తొక్కు, ఎక్కడ తొక్కి, భుజం మీద తొక్కు, నేను పట్టుకుంటా కానీ వీపంతా తొక్కు. ఎందుకంటే వాడికి మా నాన్న అని జుట్టు పట్టుకొని లాగుతా ఉంటాయి. ఎట్లా పట్టుకొని నువ్వు వచ్చి పట్టుకొని లాగుతావు, నువ్వు లాగుతావా? అసలు జుట్టు పట్టుకునే అవకాశం నీకు ఎత్తానా? అంతలో ఊడిపోతాయి జుట్టు అంతా నీకు. నా జుట్టు పట్టుకుంటావా? నా పిల్లడు వచ్చి లాగుతాడు, రే వదలరా రే చిన్నోడా, వదలరా రే పెద్దడు వదల అంట. నువ్వు వచ్చి జుట్టు పట్టుకుని అన్నావు అనుకో, నేను అక్క వదిలక్క అంటానా? చెప్పండి, మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది చెప్పండి. నా జుట్టు నువ్వు పట్టుకున్నావు కనుక ఇక నేను కూడా నీ జుట్టు పట్టుకుంటాను అని వారు సింపుల్గా జుట్టు మీద చేయి పెడతావా? అలా చెయ్యి పడక మునికే మొత్తం ఏడకట రాక్షసులాగా ఇంకా లాగుతా ఉంటా. ఇంకా నీ ఒంట్లోకి వచ్చేస్తుంది ఆ రాక్షస ఆత్మ. ఇక గీగుతా ఉంటా గోర్లు పెట్టుకొని దాని. ఒక ఆమె ఏదో పేటన ఏదో కోపం ఒక దెబ్బ కొట్టింది, ఇక మనిషి రాగుతూ ఉంది. ఇక గీగుడు, ఒరే ఏందమ్మా ఈ మావంతా ఇట్లా ఘాట్లు పడ్డాయి అంటే, ఆ మనిషిని ఆయన అని అన్ని రకమైన అన్ని భాషలు అన్నీ చెప్పి ఆయన చెప్పిన మాట మొత్తం రక్కింది. అయ్యా నన్ను రక్కింది. కొంత గోర్లు చూడండి ఎంతంత పొడుగుంటాయి. ఎందుకు అంతంత పొడుగు మీకు గోర్లు? ఎందుకంటే పట్టుకొని రక్కడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అంటుంది, అయ్యా భాగ్యవంతులయ్యా, మీ దగ్గర ఉన్న వాళ్ళు భాగ్యవంతులయ్యా. ఇది మాకు దొరకక ఎంతో దూరం నుండి మేము ఎదురు చూస్తున్నామయ్యా. ఎంత గొప్ప భాగ్యమయ్యా మీకు. డైరెక్ట్గా దేవుని మందిరాన్ని దగ్గర ఉండి ఆయన వాక్యం వినడం, ఆయన బోధలు వినడం ఎంత గొప్ప ధన్యతయ్యా మీకు. మీరు దీవించబడుదురు గాక. ఆమేన్. ఒక అన్యురాలు చెప్పిన మాట ఇది. నిన్ను బట్టి అనేకులు అలాంటి మాటలు మాట్లాడుదురుగాక యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18, 22:18 అక్కడ రాయబడిన మాట చదువమ్మా. ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి ఏదనగా ఎవడైనా వీటిలో ఏదైనా కలిపిన ఎడల వ్రాయబడిన తెగుళ్ళు అది. ఇక ఈ మాటలు కాకుండా, దేవుని మాటలు కాకుండా ఇంకొక మాటలు కలిపి మాట్లాడుకున్నారనుకోండి, తెగుళ్ళు వస్తాయట. బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ మన కుటుంబాల మీదకి వస్తాయంట. దేవుని వాక్యాన్ని కల్పించుకోకూడదు. సమాధానంగా ఉండండి అని బైబిల్ చెప్పిందా? ఉండాలంతే సమాధానంగా. కొంతమంది ప్రబోధకులు వాళ్ళ బోధనల నుండి వచ్చే మాటలు ఎంత గొప్పగా ఉంటాయో, అందరితో ఎందుకు, మిగతా ఉన్నవారితో ఉంటే సరిపోద్ది. అది వాళ్ళకి ఎంత తీపిగా ఉంటుందో చూడండి.
మందిరానికి రావాలా సమయానికి అన్నామనుకోండి, అమ్మా మీరు ఎంత కష్టపడతారో నాకు తెలుసు, మీరు ఉదయాన్నే లేచి ఎంత గొడ్డి జాగిరి చేస్తున్నారు, మీకు ఉదయాన్నే ఆడు కుదురుతామ్మా. ఆ కానుకలు వేసే టయానికి వచ్చి ఆ చిరిగిపోయిన 10 రూపాయలు వేస్తే దేవుడు మిమ్మల్ని దీవించడా తల్లి అంటే, ఆ తల్లి ఎంత ఊరికి పొంగింది, మా పాస్టర్ గారు అంటే 10 రూపాయల కొరకు ఎంత గొప్ప ప్రసంగం చేశాడయ్యా అని. ఎంత గొప్ప ఆనందం ఉంటుందండి. ఏంటక్క లేటుకి వచ్చావేంది, ఏంటన్నా లేటుకి వచ్చావు, ఈయన ఎప్పుడు కసుపుసలాడుతూ ఉంటాడు. అదే కానమ్మా నువ్వు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, నాకు కావాల్సింది నువ్వు అనుగ్రహించే ఆ ఉన్నతమైన ఆశీర్వాదమేనమ్మా. రండి ఆశీర్వదించబలే కొలదిగా మీ కానుకలన్నీ దీంట్లో విత్తిపోండి అన్నాం అనుకోండి, అమ్మయ్యా ఇలాంటి పాస్టర్ ఉండాలా. అయ్యా పాస్టర్ గారు సాయంత్రం పెట్టకూడదు పాత, ఇప్పుడు పచ్చగా పని అందుకనే సాయంత్రం పెట్టు, సాయంత్రం అందరం వస్తాం. అమ్మా పోయి రండి, మీరందరూ కుదరదమ్మా, మీరంతా భాగ్యవంతులు తల్లి, మీరు పనులకి వెళ్ళేవాళ్ళమ్మా, మీకు ఒక్క పూట ఖాళీ ఇవ్వడం తల్లి, నేను సాయంత్రం ఖాళీగా ఉండేవాడిని, నేను పెడతానమ్మా, మీరు పోయిరండి అమ్మా అంటే, మా పాస్టర్ అంటే ఏమనుకున్నారా, అది మా పాస్టర్ బాలా. సాయంత్రం వచ్చి పాస్టర్ గారు మేము ఈరోజంతా పని చేసి అలిచిపోయాము నాయన, నీ పాటికి నువ్వు చెప్పుకో, వాక్యం అయిపోయిన తర్వాత లేపు తట్టు, మేము లేచి మీ దగ్గరకు వచ్చి కానుకలు విత్తి వెళ్ళేదాము, రెండమ్మా అలాగే రెండమ్మా అంటే, ఆ పాస్టర్ గారు వచ్చి ప్రియులారా మీరందరూ దీవించబడుదురు గాక అంటే, సంఘమంతా మౌనంగా ఉండే, సంఘమా మీరు మౌనంగా ఉండుట దేవునికి ఇది ఇష్టమాయను అన్నప్పుడు ఆ సంఘం ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత అభిలాష, ఎంత ఉద్యమంగా ఉంటుంది ఆ సంఘం. అమ్మాయి దారిని పోయేదాన్ని కూడా మే రామే కాసేపు కూర్చొని పోతుకొని మందిరానికి రమ్మంట, నన్ను ఏందమ్మాయి నేను అసలు కూర్చొని అయితే కాసేపు కూర్చొని మంచిగా కూర్చొని పోవచ్చు రా రా అని లాక్కొని వస్తావు కదా. ఎంత గొప్ప ఆధిక్యత అది. ఆమె హల్లెలూయా. అందుకే బైబిల్ ఉంటుంది, దేవుడిని అసలు ఎందుకు నియమించాడో నీకు తెలిస్తే నువ్వు ప్రభుని విడిచిపెట్టవు, ప్రభుని విడిచిపెట్టవు నువ్వు. చూడు ఆ మాట చూడు నీ బైబిల్లో, అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 14వ వాక్యం చదివి అందరు బైబిల్ మూసేయండి, ప్రార్థన చేసుకుందాం. 22:14 ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎందుకు నియమించాడక్క, చెల్లి తల్లి, ఎందుకు దేవుని నియమించాడు? ఆయన మాట నువ్వు వినాలని. చెప్పు, నువ్వు చెప్పు. ఆయన నన్ను నియమించింది, నా మాట దేవుడు వినాలి అనండి. ఆయన మనల్ని ఎందుకు నియమించాడు? ఆయన మాట. ఇప్పుడు ఆయన నాకు చెప్తాడు, నేను అంతే కదా. ఇప్పుడు అట్ట కాదు, రివర్స్. మీరు నాకు చెప్తే నేను ఆయనకి చెప్పాలా. అయ్యా ఈ పూట కుదరదని చెప్పు ఆయనకి. అయ్యా ఎస్ అయ్యా ఈ పూటకి మా బిడ్డలు కుదరదంట, కానీ సాయంత్రం రాయ్యా. అప్పుడు ప్రభు అంటారు, నాకు కూడా సాయంత్రం కుదరదయ్యా అంటే ఏంది మీ పరిస్థితి? ఇప్పుడు అంతా రివర్స్. ప్రభు అంటాడు, ఒరే బాబు నా చేతులతో మిమ్మల్ని నియమించుకుంది ఎందుకు అనుకున్నావు? నేను నా మాట మీరు వినాలి, ఆ మాట ప్రకారముగా మీరు బ్రతుకుదురుగాక, ఆ మాటల ప్రకారముగా మీరు ఫలించుదురుగాక, ఆ మాటల ప్రకారం మీరు అభివృద్ధిలోకి వచ్చుదురుగాక. హల్లెలూయా. అభివృద్ధిలోకి వచ్చుదురుగాక యేసు నామములో. ఆయన నియమించినందుకు నిన్ను, ఆయన మాట నువ్వు వినాలా. ఏమంటే నా మాట వింటవా వినవా? ఇంటే కూర, వినకపోతే పచ్చడే. ఏది కావాలో డిసైడ్ చేసుకొని రా. అప్పుడు అయ్యగారండి అమ్మగారు, మనుషుల మాటలన్నీ వ్యర్థమే కదా, నీ మాటే కదమ్మా భాగ్యం. పచ్చడన్నం కంటే చికెన్ అన్నం మేలు కదమ్మా, నువ్వు ఎలా చెప్తాలా తల్లి. ఇంటికి వెళ్ళాలో దీపం అన్నారు, నా దీపం నువ్వేనమ్మా. ఇక ఈయన ప్రసంగాలు మొదలు పెడితే అమ్మగారు మంచి చక్కగా రుచికరమైన వంట చేసి, అయ్యగారు చికెన్ తినండి. ఎంత గొప్ప భాగ్యం అది. ప్రైజ్ ది లార్డ్. ఈ దాంపత్య జీవితం కలకల్లాడునగాక. ప్రభుని నియమించింది కూర్చో అంటే కూర్చోబెట్టడానికి లేమడానికి కాదు,
ఆయన ఏది చెప్తాడో అది నువ్వు వినాలి. నీ మాట ప్రకారంగా, ప్రభు మాట ప్రకారంగా మన కుటుంబాలు కట్టబడి ప్రభులో స్థిరంగా మార్చబడిన కాకేస్తున్నావు. ఆమేన్. ఆయన మాట విన్న వాళ్ళు నష్టపోయినట్లు బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. ఆయన మాట నా కుటుంబాలు కట్టబడ్డాయి, దీవించబడ్డాయి, దేశానికే ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారిపోయారు యేసునామములో. పక్కన వాళ్ళ మాటని బాగుపడ్డ వాళ్ళు చూడపించండి బైబిల్లో. ఎవరైనా బాగుపడ్డారా? కుటుంబాలు ఆరిపోతాయిగా. యేసయ్య మాటింటే నీ కుటుంబం ఆరిపోదు, వెలిగించబడుతుంది. దివ్యమానమైన ఆశీర్వాదాలతో మన పిల్లల్ని దేవుడు, మన కుటుంబాన్ని యేసు నామములో నింపును గాక. గట్టిగా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాం.